గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనము ఆర్థిక ప్రణాళిక లక్ష్యాల గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న జరిగిన క్లాసులో మనము అసలు ప్రణాళిక యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ప్రణాళికలు ఎందుకు అవసరము, అలాగే ఈ వ్యూహాలు అంటే ఏమిటి అనే రకరకాల అంశాలు మనం తెలుసుకున్నాం. దాని కంటిన్యూషన్గా ఈరోజు ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళికకు సంబంధించిన లక్ష్యాలు ఏముంటాయి అన్న విషయం ఈరోజు మనం తెలుసుకుంటూ ఈ క్లాసులో మీకు నేను కొన్ని ఎక్కువగా క్వశ్చన్స్ చూపిస్తాను. అంటే రాబోయే పరీక్షలో అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్స్, ఈ విధంగా అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్నలు మీకు చూపిస్తే మీకు కొంచెం ప్రాక్టీస్ రూపంలో మీకు రెడీగా అవుతుంది. క్లియర్? అలాగే మరొక్కసారి మీ అందరికీ చెప్తున్నాను, దయచేసి క్లాసులన్నీ కూడా సీరియల్ నెంబర్ ప్రకారంగానే మీరు ఫాలో కావాలి. మధ్యలో 1-2 క్లాసులు వదిలిపెడితే ఆ కంటిన్యూషన్ దెబ్బతింటుంది. కాబట్టి సీక్వెన్స్ అనేది దెబ్బతినకుండా మీ సబ్జెక్ట్ బాగా మీకు అర్థం కావాలి అంటే మొదటి క్లాసు నుంచి చివరి క్లాసు వరకు అదే వరుస క్రమంలో మీరు దయచేసి చూడండి. క్లియర్? ఇక ఆర్థిక ప్రణాళిక దానికి సంబంధించిన లక్ష్యాలు ఏమిటి అంటే, మనము ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ప్రణాళిక మనం కావాలి, ప్రణాళిక తయారు చేసుకోవాలి అంటే ముందుగా లక్ష్యం అనేది అక్కడ ఉండాలి. స్థిరమైన లక్ష్యం ఏర్పడ్డ తర్వాత ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికలు అనేవి మనకు ఉపయోగపడతాయి. తర్వాత ఈ మధ్యలో భాగంగానే మనకు వ్యూహాలు, స్ట్రాటజీస్ అనేవి మనకు వస్తాయి. వీటన్నిటి గురించి మనం ఒకసారి చూద్దాము. ముందుగా అసలు ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన లక్ష్యాలు ఏమిటి, ఎస్పెషల్లీ భారతదేశానికి సంబంధించింది అన్న విషయాలు మనం ఒకసారి చూస్తే, మన ఆర్థిక ప్రణాళిక యొక్క లక్ష్యాలు ముందుగా ఏమిటంటే మనకు కావాల్సింది వృద్ధి రేటు. ఏమిటి వృద్ధి రేటు? ఎకానమిక్ గ్రోత్. అంటే ఈ ఆర్థిక వ్యవస్థ అనేది వృద్ధితో ముందుకు సాగుతూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ఆగిపోతుందో లేదా తిరుగుముఖం పడుతుందో అప్పుడు ఆర్థిక మాంద్యంగా దాన్ని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఎస్పెషల్లీ భారతదేశం లాంటి దేశాల్లో ఎక్కువగా జనాభా ఉంది కాబట్టి ఈ ఆర్థిక రేటు కాపాడుకోవాలి, ఆర్థిక రేటు ముందుకు తీసుకువెళ్ళాలి అనేది మన ఉద్దేశం. మనము నిన్న క్లాసులో చెప్పుకున్నట్టుగా 1947వ సంవత్సరం వరకు బ్రిటిష్ వారి చేత మనం పరిపాలించబడ్డాం. క్లియర్? అయితే బ్రిటిష్ వారు పరిపాలించిన ఆ 100 సంవత్సరాల్లో వారు మన వనరులన్నీ పూర్తిగా కొల్లగొట్టి వారి దేశానికి తరలించుకొని వారు లాభపడడం జరిగింది. వాస్తవానికి ఏం జరగాలి? ఏ దేశానికి సంబంధించిన వనరులు ఆ దేశంలోనే వెలికితీసి ఆ దేశంలోనే ఆ వనరులు ఉపయోగిస్తే ఆ దేశ ఆర్థిక భవిష్యత్తు బాగా ఉంటుంది. కానీ ఇక్కడ బ్రిటిష్ వారు మన దగ్గరికి వచ్చి ఈ మన దేశాన్ని ఆక్రమించి ఇక్కడ వనరులను కొల్లగొట్టి వారి దేశానికి తరలించడం వలన భారతదేశానికి సంబంధించిన వృద్ధి అంతగా జరగలేదు. ఎస్పెషల్లీ బ్రిటిష్ వారు ఉన్న చివరి ఫేజ్ అంటే 1901వ సంవత్సరం నుండి 1946వ సంవత్సరం వరకు. 47 అని మనం ఎందుకు చెప్పట్లేదు అంటే 46 నుంచి 47 వరకు ఇక వారు మనకు స్వాతంత్రం ఇచ్చేసి మన దేశాన్ని విభజించి 2 దేశాలని స్వాతంత్రంగా ప్రకటించి వారు వెళ్ళిపోవాలన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మనం 1901 నుండి 1946 వరకు బ్రిటిష్ వారికి సంబంధించిన చివరి అంకంగా మనం చెప్పుకుంటాం. ముఖ్యంగా ఆ సంవత్సరాల్లో కనుక చూస్తే భారతదేశానికి సంబంధించిన వృద్ధి రేటు కేవలం 1% మాత్రం పెరిగింది. అంటే ఇంత పెద్ద దేశంలో, ఇన్ని ఆర్థిక వనరుల దేశంలో కేవలం 1% పెరుగుదల అనేది చాలా 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 తక్కువ. కాబట్టి మనకు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో, ఎప్పుడైతే మన ప్రభుత్వం ఏర్పడిందో, ఎప్పుడైతే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారో అప్పుడు వెంటనే ప్రణాళికకు సంబంధించిన అంశాలు అనేవి ముందుకొచ్చాయి. కాకపోతే ప్రణాళికల గురించి జవహర్లాల్ నెహ్రూ గారికి కానీ మిగతా లీడర్లకు కానీ అంతకుముందే పూర్తి అవగాహన ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, నేను 1938లో వచ్చిన ప్లాన్లో
దానికి జవహర్లాల్ నెహ్రూ నాయకత్వం వహించారు అని. క్లియర్. దాన్ని నేషనల్ ప్లానింగ్ కమిటీ అంటారు అని. 1938 సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ ఐఎన్సి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దాన్ని ఏర్పాటు చేసి దానికి జవహర్లాల్ నెహ్రూని చైర్మన్గా నియమించడం జరిగింది. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ ఇతర వ్యక్తులందరికీ కూడా ప్రణాళికకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి మనకు స్వాతంత్రం రాగానే దేశ ఆర్థిక వృద్ధి ముందుకు వెళ్ళాలి అంటే, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిలో వెళ్ళాలి అంటే ప్రణాళిక అనేది చాలా చాలా ముఖ్యమని భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి చెప్పడం జరిగింది. క్లియర్. కాబట్టి మన ప్రణాళిక ఎప్పుడు ఏర్పాటు చేసినా అది ఆర్థిక రేటు ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉండాలి. ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రణాళికలు ఎప్పుడు కూడా ఉపాధి అవకాశాల విస్తరణకు అనుకూలంగా ఉండాలి. ఉపాధి అవకాశాలు అంటే ఏమిటి? ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగులకు ఉద్యోగాన్ని కల్పించే ప్రక్రియ. ఇక్కడ ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక వృద్ధి ఎలా ముందుకెళ్తుంది అంటే ప్రజలకు కనుక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే. మరి ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఉద్యోగాలు రావాలి అంటే ఆ దేశంలో పరిశ్రమలు ఉండాలి. ఉద్యోగాలు ఇవ్వాలి అంటే పరిశ్రమలు స్థాపించాలి. అలాగే ఆ పరిశ్రమ చక్కగా నడవాలి అంటే ఆ పరిశ్రమకు సంబంధించిన మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు అనేవి అక్కడ ఏర్పాటు చేయాలి. మౌలిక సదుపాయాలు రావాలి అంటే పెట్టుబడులు అనేవి పెట్టాలి. అంటే పెట్టుబడి పెట్టడం వలన మౌలిక సదుపాయాలు వస్తాయి. మౌలిక సదుపాయాల వలన మరింత పెట్టుబడి పెరిగి పరిశ్రమలు ఏర్పడతాయి. ప్రతి పరిశ్రమలో కూడా ఉద్యోగులు అవసరం కాబట్టి ఆ ప్రాంతంలో ఉండేవారికి ఉద్యోగ అవకాశాలు అనేవి మెరుగ్గా ఉంటాయి. దానివల్ల ఏం లాభం? నిరుద్యోగిగా ఉన్న వ్యక్తికి ఉద్యోగం వస్తే అతనికి పని చేసే అవకాశం వస్తుంది. అతను చేసే పనికి అతనికి జీతం, శాలరీ అనేది వస్తుంది. అంటే చేసిన పనికి అతను వేతనం పొందడం వలన ఆ వేతనం ద్వారా అతని కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంటే ఏమిటి? తన అవసరాలు తీర్చుకుంటున్నాడు, అలాగే తన కుటుంబ సభ్యుల అవసరాలు కూడా తీర్చుకుంటున్నాడు. అవసరాలు తీర్చుకోవడం అంటే కావలసిన వస్తువుల్ని కొనుక్కోవడము, కావలసిన సేవల్ని పొందడము. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఆ వ్యక్తికి వేతనం వచ్చినప్పుడు, ఆ వ్యక్తి ఉద్యోగిగా మారినప్పుడు, ఆ వ్యక్తికి సంపాదన పెరిగినప్పుడే ఇవన్నీ సాధ్యం. క్లియర్. అంటే సంపాదన వచ్చింది అంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది అని అర్థం. ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో ఈ వ్యక్తి మార్కెట్కు వెళ్ళి డబ్బులిచ్చి వస్తువుల్ని కొనుక్కోవడము లేదా సేవల్ని పొందడం కనుక చేస్తే ఆర్థిక వ్యవస్థలో ఆ వస్తువులు అయిపోతాయి, సేవల్ని పొందుతూ ఉంటారు. వస్తువులు అయిపోతున్నాయి అంటే దానికి కారణము అక్కడ ప్రజలు అక్కడికి వచ్చి వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు. మరి కొనుగోలు చేసిన వస్తువుల స్థానంలో కొత్త వస్తువులు రావాలి అంటే కొత్త వస్తువులు ఉత్పత్తి చేయాలి. ఉత్పత్తి చేయాలి అంటే పరిశ్రమలు ఉండాలి. పరిశ్రమలు ఉండాలి అంటే మౌలిక సదుపాయాలు ఉండాలి. మౌలిక సదుపాయాలు ఉండాలంటే మళ్ళీ పెట్టుబడి ఉండాలి. అంటే ఒకదానికొకటి ఇవన్నీ ఇంటర్లింక్ అయ్యి అలా సర్కిల్, ఒక చక్రం రూపంలో అవన్నీ అలా తిరుగుతూ ఉండాలి. ఏ ఆర్థిక వ్యవస్థలో అయితే డబ్బులు అలా చక్కగా ఫ్లో అవుతూ ఉంటాయో, వస్తువులు సేవలకు డిమాండ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ దేశానికి సంబంధించి ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. మరి ఈ వస్తువులు సేవలు పొందాలి అంటే వ్యక్తులకు అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉండాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా ప్రణాళికలు తయారు చేసినప్పుడు ఆ ప్రణాళికలో భాగంగా ఆర్థిక వృద్ధితో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాల్ని కల్పించడం ఎలా అన్న అంశాలపైన కూడా మేధోమథనం చేసి దానికి సంబంధించిన ప్రణాళికల్ని అమలు పరిస్తే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. తద్వారా వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుంది. క్లియర్. అలాగే ఆర్థిక వ్యవస్థ యొక్క ఆధునికీకరణ. ఆధునికీకరణ ఏంటేమిటి? మోడర్నైజేషన్. అంటే ఉదాహరణకు చూడండి,
ఇప్పుడు వ్యవసాయం అనేది మనకు అనాదిగా మనకు వస్తుంది, ప్రాచీన కాలం నుంచి మనందరం చేసేది అది. క్లియర్? అయితే వ్యవసాయంలో అప్పుడు పొలం దున్నడానికి నాగలి ఉపయోగిస్తూ, నాగలికి ఈ జంతువుల్ని కట్టి, పశువుల్ని కట్టి దాని ద్వారా దున్నడము, ఒకవేళ ఆ పశువులు కనుక అందుబాటులో లేకపోతే మనుషులే దాన్ని మోస్తూ ఈ నేల దున్నడం అని చేసేవారు. కానీ కాలక్రమేణా ఆధునికీకరణ, ఈ మోడర్నైజేషన్ రావడం వలన ఈ మనుషులు చేసే పనులు ఏమైతే ఉన్నాయో వాటిని యంత్రాల ద్వారా కూడా చేయొచ్చు. ఉదాహరణకు చూడండి, అక్కడ నాగలి స్థానంలో మనకు ఇక్కడ ట్రాక్టర్లు అనేవి వచ్చాయి. భూమి దున్నడానికి కావలసిన పనిముట్లు వచ్చేసాయి. అంటే మోడర్నైజేషన్. అంటే అక్కడ పశువుల్ని పెట్టి మనిషి ఉండి నాగలితోనే దున్నితే ఎంత సమయం పడుతుందో దానికంటే చాలా చాలా తక్కువ సమయంలో ఈ యంత్రాల ద్వారా భూమిని మానవుడు దున్నడం మొదలుపెట్టాడు. తద్వారా ఏమవుతుంది, తాను ఏ పనైతే చెయ్యాలి అనుకుంటున్నాడో యంత్రాల ద్వారా ఆ పని చాలా తొందరగా అవుతుంది. అలాగే ఆ భూమిని దున్నిన తర్వాత విత్తనాలు వేసి నారు కట్టి అక్కడ వాటికి చక్కగా నీరు అనేది అందించాలి. మరి పాతకాలంలో నీరు అందించడం అనేది ఎంత కష్టమో అనేది మనకు తెలుసు. ఇప్పటికీ కూడా అటువంటి కష్టాలు మనకు కనిపిస్తాయి. కానీ ఆధునికీకరణలో భాగంగా మనకు ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది వచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. అంటే డ్రిప్ అంటే బొట్టు బొట్టు అనేది ఈ చుక్క, ఈ నీటి బొట్టు కరెక్ట్గా ఆ మొక్క దగ్గర పడుతుంది. తద్వారా ఏం జరుగుతుంది, ఆ మొక్కకు ఎంత కావాలో అంతే చేరుతుంది, నీరు అనేది వృధా కాదు. కానీ గతంలో ఏం జరిగేది, అక్కడ ఆ పంపు సెట్ ఆన్ చేసి వదిలిపెట్టడం వలన నీరు అక్కడ అయితే సరిపోకపోయేది లేదా వృధా అయ్యేది. రైట్? కానీ ఇప్పుడు ఈ యంత్రాల వలన, ఈ మోడర్నైజేషన్ వలన ఈ వృధా అనేది తగ్గింది. అలాగే స్ప్రింక్లర్స్ అని మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఇరిగేషన్లో ఒక వ్యవస్థ, ఇరిగేషన్ వ్యవస్థలో ఒక భాగం. ఆ స్ప్రింక్లర్స్ ద్వారా ఏమైంది, చక్కగా నీరంతా కూడా అలా తిరుగుతూ మొత్తం ఆ చుట్టుపక్కల అంతా పంట మీద పడుతుంది. కాబట్టి ఎంత కావాలో అంతే వాడుకునే కెపాసిటీ మనకుంది. వృధా ఎప్పుడైతే అరికడతామో అప్పుడు ఆర్థిక వృద్ధి అనేది ముందుకెళ్తుంది. క్లియర్? అలాగే సామాజిక న్యాయము మరియు అసమానతల్ని తగ్గించడము. ఏమిటి సామాజిక న్యాయము? రాజ్యాంగంలో చెప్పిన ప్రకారంగా సోషల్ జస్టిస్. దేశంలో ఉండే ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి, సమన్యాయం రావాలి. కులము, మతము, వర్ణము, రైట్, లింగ భేదము, ఈ భేదాలన్నీ ఏం లేకుండా అందరూ సమానంగా ఉండాలి. ప్రజల మధ్యలో ఉన్న అసమానతలు అనేవి తగ్గించాలి. నిన్న చెప్పుకున్నట్టుగా ధనికుడు మరింత ధనికుడైతే పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు. ఈ వ్యత్యాసం అనేది పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. కానీ ప్రణాళిక ప్రకారంగా సామాజిక న్యాయాన్ని కనుక అమలు చేస్తే అసమానతలు తగ్గుతాయి. అప్పుడు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మనం అందరము సమానులమే అన్న భావన మనకు ఏర్పడుతుంది. కాబట్టి ప్రణాళిక అనేది మనకు ముఖ్యము. ప్రణాళిక లక్ష్యాల్లో ఈ అసమానతల్ని తొలగించడం అనేది కూడా ఒక ముఖ్యమైన లక్ష్యంగా మనం చెప్పవచ్చును. అలాగే స్థిరమైన ఆర్థిక వృద్ధి అంటే ఏమిటి? ఇక్కడ స్థిరమైన ఆర్థిక వృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. అంటే మనము కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ స్టేజ్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి, పైకి వెళ్ళాలి అన్న ఆలోచన ఉండాలి తప్ప అక్కడి నుంచి వెనక్కు వెళితే జరిగే నష్టం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రణాళికలో ఒక లక్ష్యం ఏమిటి అంటే మనం సాధించాలి, అభివృద్ధి సాధిస్తున్నాము, ఇటువంటి అభివృద్ధి సాధిస్తూనే ఉండాలి. అందుకే చూడండి, మనకు నేను ఇంతకుముందే చెప్పినట్టుగా బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఎస్పెషల్లీ 1901 నుండి 1946 వరకు మన ఆర్థిక వృద్ధి కేవలం 1% ఉంటే మనం 3, 4, 5వ పంచవర్ష ప్రణాళిక సమయానికి వచ్చేటప్పటికీ మన ఆర్థిక వృద్ధి 3 నుండి 4% పెరిగింది. క్లియర్? ఇటీవలే మనం మాట్లాడుకున్నాము.
గత సంవత్సరం మన ఆర్థిక అభివృద్ధి అనేది 6.7% నమోదు అయింది అని యునిక్టాడ్ వాళ్ళు చెప్పారు అని నేను గత క్లాసులో మీకు చెప్పాను. క్లియర్? అంటే ఏమిటి? ఆ 1% నుంచి 3%, 4% అలా పెరుగుతూ మనం ముందుకెళ్తున్నాం. అంటే ఈ పెరుగుదల అనేది అలా నిత్యం అలా కొనసాగుతూనే ఉండాలి. అలా కొనసాగాలి అంటే ప్రణాళికలు అనేవి అవసరము. అలాగే స్వావలంబన అంటే ఏమిటి? స్వావలంబన అంటే దాన్ని ఇంగ్లీష్లో సెల్ఫ్ రిలయన్స్ అంటారు. జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఇక్కడ 2 పదాల గురించి చెప్పాలి. ఒకటి సెల్ఫ్ రిలయన్స్, ఒకటి సెల్ఫ్ సఫిషియన్సీ. ఒకటి సెల్ఫ్ రిలయన్స్, రెండవది సెల్ఫ్ సఫిషియన్సీ. సెల్ఫ్ రిలయన్స్ అంటే తెలుగులో మనము స్వావలంబన అంటున్నాము. సెల్ఫ్ సఫిషియన్సీ అంటే స్వయం సమృద్ధి అంటున్నాము. మరి ఎకానమీ చదువుతున్న స్టూడెంట్స్గా, ఎకానమీ నేర్చుకునే స్టూడెంట్స్గా, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరూ కూడా మీరు ఖచ్చితంగా దీని యొక్క మీనింగ్ ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. క్లియర్? ఆ మీనింగ్ ఏమిటి అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఇంపార్టెంట్. ఆ మీనింగ్ ఏమిటి అనేది నేను చెప్తాను, చూడండి సార్. ఇప్పుడు మనము స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్, అలాగే సెల్ఫ్ సఫిషియన్సీ, స్వయం సమృద్ధి. స్వయం సమృద్ధి లేదా సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మన మీద మనమే ఆధారపడుతూ ఇక వేరే దేశం నుంచి దిగుమతులు అనేది మనం చేసుకోవటం లేదు. ఉదాహరణకు చూడండి, వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా మనం స్వయం సమృద్ధి సాధించాము అంటే విదేశాలపైన మనం ఆధారపడటం లేదు. విదేశాల దగ్గర నుంచి డబ్బు రూపంలో కానీ, గ్రాంట్ రూపంలో కానీ, అప్పుల రూపంలో కానీ మనం ఏమీ పొందకపోతే అది స్వయం సమృద్ధి సాధించినట్టు. క్లియర్? సో మనకు కావాల్సింది దిగుమతి అనేది మనం చేసుకోవటం లేదు. అలా చేసుకోకపోతే స్వయం సమృద్ధి సాధించినట్టు. మరి సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏమిటి? తెలుగులో స్వావలంబన అంటాము. దాని మీనింగ్ ఏమిటి? సెల్ఫ్ రిలయన్స్ అంటే మన దేశంలో ఉన్న వనరులను మనం ఉపయోగించి మన కాళ్ళ మీద మనం నిలబడుతూ ఆర్థికంగా బలపడము. అయితే ఈ సెల్ఫ్ రిలయన్స్లో, స్వావలంబనలో దిగుమతులు అనేవి ఉంటాయి. జాగ్రత్తగా వినండి, ఈ సెల్ఫ్ రిలయన్స్లో దిగుమతులు అనేవి ఉంటాయి. దిగుమతులు ఉన్నప్పుడు మనం ఆ దిగుమతుల బిల్లు అంటాము. ఇంపోర్ట్ బిల్ అనేది మనం ఖచ్చితంగా చెల్లించాలి. ఒక దేశం సెల్ఫ్ రిలయంట్గా మారినప్పుడు దిగుమతులు ఉన్నప్పటికీ ఆ దిగుమతులకు సంబంధించిన చెల్లింపులు చేసే సామర్థ్యం మనకు ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ అంటే మన దగ్గర వనరులు ఉపయోగించుకొని మనం ఆర్థికంగా బలపడుతున్నాం కాబట్టి అవసరం నిమిత్తం ఏదైనా దిగుమతి చేసుకుంటే ఆ దిగుమతులకు సంబంధించిన చెల్లింపులు చేసే సామర్థ్యం మన దగ్గర ఉంది. దాన్నే మనము సెల్ఫ్ రిలయన్స్ అని, తెలుగులో స్వావలంబన అని అంటారు. అర్థమైంది కదా? చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి మీరు. ఎందుకంటే మనకు స్టాండర్డ్ పెరుగుతుంది. స్వావలంబనకు స్వయం సమృద్ధికి గల తేడాను గురించి చెప్పండి అని అడుగుతాడు అక్కడ ఎగ్జామ్లో. అప్పుడు దాన్ని సరిగ్గా మీరు గుర్తించవలసిన అవసరం ఉంటుంది. ఆమె క్లియర్? ఇప్పుడు సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ సఫిషియన్సీలో దిగుమతులు దేంట్లో కనిపిస్తాయి? మనకు సెల్ఫ్ రిలయన్స్లోనే కనిపిస్తాయి. సెల్ఫ్ రిలయన్స్ అంటే మన వనరులను మనం ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడి దిగుమతులు ఏమైనా ఉన్నప్పుడు వాటికి సంబంధించిన చెల్లింపు చేసే సామర్థ్యం మనకుంటే దాన్నే స్వావలంబన అని అంటారు. స్వయం సమృద్ధి అంటే మనకు కావలసింది మనం తయారు చేసుకొని ఇతర దేశాలపైన ఆధారపడకుండా ఉంటే, దిగుమతులు ఏమీ చేసుకోకుండా ఉంటే దాన్ని స్వయం సమృద్ధి అని లేదా సెల్ఫ్ సఫిషియన్సీ అని అంటారు. ఇస్ దట్ ఓకే? అందుకే టెక్నాలజీ పరంగా మనం సెల్ఫ్ రిలయంట్, మనది మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. దిగుమతులు చేసుకోవలసి వచ్చినప్పుడు
చెల్లింపులు చేసే సామర్థ్యం కూడా మనకు పెరిగింది. వ్యవసాయానికి సంబంధించి మనం స్వయం సమృద్ధి సాధించామంటే భారతదేశంలో ఉన్న జనాభాకు కావలసిన ఆహార ధాన్యాలన్నీ కూడా ఇతర దేశాలపై ఆధారపడకుండా మనమే ఇక్కడ ఉత్పత్తి చేసుకుంటున్నాము. దాన్నే స్వయం సమృద్ధి అని అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? నెక్స్ట్, ఆర్థిక స్థిరత్వము. ఏమిటి ఆర్థిక స్థిరత్వం అంటే? ఎకానమిక్ స్టెబిలిటీ. ఎకానమిక్ స్టెబిలిటీ అంటే చూడండి, సాధారణంగా ఏ దేశంలో అయినా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఇబ్బందులు అనేవి సహజం. ప్రతి దేశంలో అవి ఉంటాయి, తప్పదది. కానీ ఒక దేశంలో ఎప్పుడైనా, లేదా మన దేశంలోనే అనుకుందాము, ధరలు కొన్నిసార్లు పెరుగుతాయి. వస్తువుల ధరలు పెరిగినప్పుడు కొనుగోలు శక్తి తగ్గుతుంది. రాసుకోండి పాయింట్ ఇది. వస్తువుల ధరలు పెరిగినప్పుడు కొనుగోలు శక్తి తగ్గుతుంది. అంటే ఇక్కడ డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవని కాదు, కానీ ఆ డబ్బులతో మనకు కావలసినవి కొనుక్కోలేని పరిస్థితి, మనకు కావలసిన సేవల్ని పొందలేని పరిస్థితి, అది ద్రవ్యోల్బణంలో మనకు కనిపిస్తుంది. అంటే డబ్బులు ఉన్నా కొనుక్కోలేని పరిస్థితి ఉంది అంటే ఆల్రెడీ పరిశ్రమల ద్వారా తయారయ్యి వచ్చిన ఉత్పత్తులు ఏమైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేసేవారు లేకుండా మార్కెట్లో అలాగే ఉండిపోతాయి. ఉత్పత్తి చేసినవి మార్కెట్లో అలాగే ఉండడం వలన కొత్త ఉత్పత్తులు అనేవి ఆగిపోతాయి. కొత్త ఉత్పత్తులు ఆగిపోయాయి అంటే పరిశ్రమలో ఆ యంత్రాలు నడవడం లేదు. యంత్రాలు నడవడం లేనప్పుడు అక్కడ పనిచేసే కార్మికులకు పని ఉండదు. పని లేనప్పుడు యజమాన్యం చెల్లించాలి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చాలామందిని ఉద్యోగంలోంచి తీసేస్తారు. ఉద్యోగం పోయింది అంటే వేతనం లేదు, వేతనం లేదు అంటే కొనుగోలు శక్తి లేదు. అంటే ఈ ప్రతి ఒక్క అంశం ఒకదానికొకటి బాగా ఇలా ముడిపడి ఉంది. మీరు అంత డీప్గా మీరు మన ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకుంటే మీరు చక్కగా ఆన్సర్స్ రాయగలరు, ఆన్సర్స్ మీరు గుర్తించగలరు. క్లియర్? అయితే ఆర్థిక స్థిరత్వం అంటే దేశంలో ద్రవ్యోల్బణం లాంటివి లేకుండా, నిరుద్యోగం అనేది పెరగకుండా, ఆర్థిక మాంద్యం అనేది రాకుండా ప్రభుత్వము అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి సరైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. ఆ విధంగా ప్రణాళికలు రచించవలసిన అవసరం ఉంది. ఆమె క్లియర్? ఇవన్నీ కూడా భారత ప్రణాళిక యొక్క లక్ష్యాలు. లక్ష్యం ఉంటేనే ప్రణాళిక ఉంది అంటే లక్ష్యం ఉన్నట్టే. క్లియర్? మీరందరూ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఆల్రెడీ చెప్పాను. ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇక్కడ మీకు గ్రూప్ 2 సాధించాలి, గ్రూప్ 1 సాధించాలి అనే లక్ష్యం పెట్టుకున్నారు. దానికి సంబంధించిన ప్రణాళిక ప్రకారంగా మీరు వెళ్తున్నారు. మధ్యలో వచ్చేవే వ్యూహాలు. క్లియర్? కాసేపు మళ్ళీ మనం వ్యూహాల గురించి మాట్లాడదాము. ఇది ఓకే కదా? ఇప్పటి వరకు మీ అందరికీ అర్థమైంది కదా చక్కగా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తూ డైరెక్ట్గా ఒక క్వశ్చన్ తీసుకొచ్చాను. క్వశ్చన్ ఏంటో మనం చూద్దాము జాగ్రత్తగా. క్రింది వాటిలో భారత ప్రణాళిక యొక్క లక్ష్యాలు ఏవి? ఇంతసేపు మనం మాట్లాడుకుంది ఇదే. ప్రణాళిక, లక్ష్యాలు రెండు మాట్లాడుకున్నాం. అయితే మన ప్రణాళికకు సంబంధించిన లక్ష్యాలు కింది వాటిలో ఏవి అని మనం అంటున్నాం. క్లియర్? చూడండి, ఇక్కడ మీరు ఎగ్జామినేషన్లో ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు ఏం చెయ్యాలి జాగ్రత్తగా వినండి. ఇవన్నీ కూడా మీరు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ ఎగ్జామ్లో. క్లియర్? ఎగ్జామ్లో ఈ వ్యూహాలన్నీ మీరు జాగ్రత్తగా పాటించాలి అంటే వాటి గురించి ముందుగా తెలుసుకొని దాన్ని మీరు ఇక్కడే పాటించాలి. ఫస్ట్ ఎగ్జామ్లో ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఆ క్వశ్చన్ ఏంటో మనకు సంబంధం లేదు, స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారో మనకు సంబంధం లేదు, తర్వాత ఆప్షన్స్ 1 2 3 4 ఉన్నాయి, ఆ దాంట్లో ఏబిసిడీలు ఉన్నాయా ఏమిటో మనకు సంబంధం లేదు. ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ముందుగా స్టేట్మెంట్లు ఎన్ని ఉన్నాయో మీరు చూడండి. ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? ABCD అనే 4 స్టేట్మెంట్లు అక్కడ ఉన్నాయి. కింద మీరు
ఆప్షన్స్ 1 2 3 4 కనుక చూస్తే ఒక చోట ఏబిసి అని బిసిడి అని రకరకాలుగా మీరు ఉన్నాయి. మీరు ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది ఏమిటంటే చాలా ఫాస్ట్గా నెమ్మదిగా, అంటే ప్రాక్టీస్ చేస్తే ఇది వచ్చేస్తుంది మీకు. చాలా ఫాస్ట్గా మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఇచ్చిన ఏబిసిడీలు ఏమైతే ఉన్నాయో ఆ ఏబిసిడీల్లో కనీసం ఏదైనా ఒకటి, ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఏదైనా ఒకటి ఈ 4 మనకు కనిపిస్తుందా అని చూడండి మీరు. అంటే ఆప్షన్ 1 2 3 4లో ఏదైనా ఒకటి ఏబిసిడిలో ఏదైనా ఒకటి కనిపిస్తుందా అని చూడండి. మీరు కనుక ఆ విధంగా జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మనకు కనిపించేది ఏమిటి అంటే బి అనే స్టేట్మెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆప్షన్ 1లో. అదే బి ఆప్షన్ 2లో కూడా ఉంది, అదే బి ఆప్షన్ 3లో కూడా ఉంది, అదే బి అనేది ఆప్షన్ 4లో కూడా ఉంది. బి 4 చోట్ల ఉంది. అంటే ఏమిటి దీని అర్థము? బి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాబట్టి ఎగ్జామినేషన్లో మీరు బి స్టేట్మెంట్ చదవవలసిన అవసరం లేదు. మీరు చదవవలసిన అవసరం లేదు అంటే మీరు సమయాన్ని అక్కడ ఆదా చేసుకుంటున్నారు. మీరు యు ఆర్ సేవింగ్ యువర్ టైం. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఇవన్నీ చేయడానికి మీకు ఒక ప్రశ్నకు 45 సెకండ్ల నుంచి 50 సెకండ్ల మధ్యలో సరిపోతుంది. అయినా ఇంకొక 10 సెకండ్లు అక్కడ మిగులుతాయి మీకు. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా మీరు చూసి ఇక్కడ స్టేట్మెంట్ బి మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇక మిగతా 3 స్టేట్మెంట్లే మీరు చదవాలి. ఈజ్ దట్ ఓకే? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నెంబర్ 1 ఏంటంటే లక్ష్యం వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటు సాధించడానికి ప్రణాళిక అనేది అవసరము. ఇంతకుముందే చెప్పుకున్నాము, కరెక్ట్. అంటే ఏ అనేది కరెక్ట్ అయిపోయింది. ఆల్రెడీ బి అనేది కరెక్ట్. క్లియర్? ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మనకు ఏబి అనేది ఆప్షన్ 1లో కనిపిస్తుంది, ఆప్షన్ 3లో కనిపిస్తుంది, ఆప్షన్ 4లో మనకు కనిపిస్తుంది. కానీ ఆప్షన్ 2లో మనకు ఏ అనేది లేదు. కానీ మనకు తెలిసిన ప్రకారంగా స్టేట్మెంట్ ఏ అనేది 100% కరెక్ట్ కాబట్టి ఏ అనేది ఎక్కడ ఉంటే అక్కడే మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 2లో ఏ అనేది లేదు కాబట్టి ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ కాదు. దట్స్ ఇట్. ఆమె క్లియర్? ఇవి వ్యూహాలు మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు ఫాలో కావాల్సిందే, రైట్? ఎందుకంటే ఎక్కువ మార్కులు సాధించాలి అంటే. ఇప్పుడు మనకు మిగిలినవన్నీ 4 స్టేట్మెంట్లలో ఒక స్టేట్మెంట్ ఆల్రెడీ కరెక్ట్ చదవకుండానే. రెండవ స్టేట్మెంట్ అంటే మొదటి ఏ స్టేట్మెంట్ ఏమైంది? చదివాము, కరెక్ట్ అని మనం తెలుసుకున్నాము. 2 స్టేట్మెంట్ చదవగానే ఉన్న 4 ఆప్షన్స్లో ఒకటి తీసేసి మనం కేవలం 3తోనే మనం సరిపెట్టుకుంటాం ఇప్పుడు. క్లియర్? అంటే మన బర్డెన్ అనేది తగ్గించుకుంటాం మనం. క్లియర్? ఇక నెంబర్ 3 ఆర్థిక వ్యవస్థ యొక్క ఆధునికీకరణ, అది కూడా కరెక్టే. మోడర్నైజేషన్ గురించి మాట్లాడాము, ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కాబట్టి అది కరెక్ట్, రైట్? కాబట్టి సి ఎక్కడైతే ఉందో అది కరెక్ట్, సి ఎక్కడైతే లేదో అది మన ఆన్సర్ కాదు. అంటే ఈ 3వ ఆప్షన్ కూడా మనకు సంబంధం లేదు. అంటే చూడండి, ఇక్కడ ఎలిమినేట్ చేస్తూ మనం 2 ఆప్షన్స్ని తీసేసాం. మనం ఇక్కడ మనకు మిగిలినవి 2 అయితే ఆన్సర్ 1 లేదా ఆన్సర్ 4. అది కరెక్టా కాదా, అది ఏది కరెక్ట్ అని తెలియాలంటే డి స్టేట్మెంట్ మనం చదవాలి. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడం, అలాగే ఆదాయము మరియు సంపద యొక్క అసమానతలను తగ్గించడం అనేది ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి డి అనేది కరెక్ట్. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏబిసిడీలు అనేవి 4 కరెక్ట్ కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. డి అనేది ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్ 1 అనేది రాంగ్. ఈ విధంగా కనుక మీరు జాగ్రత్తగా చేయగలిగితే పరీక్షలో మీకు మంచి మార్కులు మీరు సాధిస్తారు, మంచి ఉద్యోగాన్ని మీరు సాధిస్తారు. క్లియర్ అయిపోయింది కదా? సో ఈ విధంగా దయచేసి మీరు ప్రాక్టీస్ చేయండి. క్లియర్? మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు మార్కులు వస్తాయి. క్లియర్? మరి ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అనంటే మార్కెట్లో ఉన్న బోల్డెన్ పుస్తకాలు, అలాగే గతంలో నిర్వహించిన పరీక్షలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పేపర్లు కూడా మార్కెట్లో దొరుకుతాయి. ఒకసారి చూసుకోండి చక్కగా. క్లియర్? అవన్నీ జాగ్రత్తగా చూడండి.
ఇలా ప్రాక్టీస్ చేయడం వలన మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. క్లియర్? ఇక్కడ ఏమైంది మనకు, ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 4 కరెక్ట్ అన్నాం మనం మన ప్రకారంగా. మరి కరెక్టా కాదా? ఖచ్చితంగా కరెక్ట్ అయ్యి తీరాలి. చూద్దాం మనం. రైట్. సో ఏబిసిడి అనేది ఆప్షన్ 4 అనేది 100% కరెక్ట్ ఆన్సర్. ఓకే కదా ఇక్కడికి? రైట్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ ఒక లక్ష్యం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ లక్ష్యం ఏమిటి అంటే యాక్సలరేషన్ ఆఫ్ గ్రోత్ రేట్, వృద్ధి రేటు త్వరణం అంటున్నాం. అంటే ఈ వృద్ధి రేటును మనం స్పీడప్ చేస్తున్నాం. క్లియర్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ యొక్క వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటును సాధించడం భారతదేశ ప్రణాళిక ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అది. అయితే బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ వారు తీసుకున్న నిర్ణయాల వలన భారతదేశంలో చాలామంది పేదరికంతో బాధపడ్డారు. ఇప్పటికీ కూడా మన దేశంలో ఈ పేదరికం అనేది ఉంది. కానీ ఆ కాలంలో బ్రిటిష్ వారు ఉన్నప్పుడు పేదరికం మరీ దారుణంగా ఉండేది. చాలా చాలా చాలామంది ప్రజలు అక్కడ పేదరికంతో బాధపడేవారు, లేమితో బాధపడేవారు. లేమి అంటే డిప్రైవేషన్, కనీస సదుపాయాలు ఏమీ లేకుండా కూడా బాధపడేవారు. రైట్. అయినా కూడా బ్రిటిష్ వారు ఏమీ పట్టించుకోలేదు. అలా మనకు స్వాతంత్రం వచ్చేంత వరకు అలా గడిచిపోయింది. క్లియర్? అయితే ఆ కాలంలో మన దేశంలో ఉన్న బ్రిటిష్ వారు, ఆల్రెడీ నేను మీకు చెప్పాను, బ్రిటిష్ వారే కాకుండా ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు కూడా మన దేశంలో కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. కానీ ఎక్కువగా ఆక్రమించుకుంది ఎవరు అంటే బ్రిటిష్ వారు. క్లియర్? అయితే మన దగ్గరున్న వనరులన్నీ కొల్లగొట్టి వారి దేశానికి పంపారు. దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. మన వనరులన్నీ కూడా వారు వారి అవసరం కోసం వారు వాడుకున్నారు. క్లియర్? సో దీన్ని ఒక అన్యాయమైన పాలనగా మనం చెప్పవచ్చు. సో దిస్ ద అన్జస్ట్ రూల్ ఆఫ్ బ్రిటిష్ ఇన్ ఇండియా. క్లియర్? దాన్ని అన్జస్ట్ కలోనియల్ రూల్ అంటాం మనం. ఇక ఇంతకుముందు చెప్పినట్టుగానే 1901 నుండి 1946 వరకు ఈ ఫేజ్ ఏదైతే ఉందో భారతదేశంలో జరిగిన వృద్ధి రేటు కేవలం 1%. క్లియర్? చూడండి, మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు ఇలా చదువుతున్నప్పుడు ఇయర్స్ వచ్చాయనుకోండి, 1901, 1946 అలా చదువుతున్నప్పుడు మనకు చరిత్రలో ఈ సంవత్సరాలు ఎక్కువగా వస్తాయి. 1901 to 1946 చదువుతున్నప్పటికీ, అంటే మనం చదివేది ఇండియన్ ఎకానమీ, ఇలా వచ్చినప్పుడు ఆ కాలంలో ఏమైనా ముఖ్యమైన సంవత్సరాలు ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచించుకోండి, అంతే. క్లియర్? అది మీరు భారతదేశ చరిత్రకు సంబంధించింది కావచ్చు, లేదా ప్రపంచ చరిత్రకు సంబంధించింది కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించి కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు. ఏది ఏమైనప్పటికీ అక్కడ జరిగిన ఏమైనా ముఖ్యమైన సంఘటనలు జరిగిన సంవత్సరాలు ఏమైనా ఉన్నాయా అని. ఉదాహరణకు నేను చెప్తాను ఒక చిన్న విషయం మీకు, అంటే మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. 1901 నుండి 1946 మధ్యలో మనం చూస్తే మనకు ప్రపంచ చరిత్రలో 2 ప్రపంచ యుద్ధాలు మనకు కనిపిస్తాయి. ఆ 2 యుద్ధాలు కూడా ఈ కాలం మధ్యలోనే జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914 నుండి 1918 వరకు జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధము 1939 నుండి 1945 వరకు జరిగింది. ఇక్కడ నా ఉద్దేశము భారతదేశ చరిత్ర చెప్పడమో ప్రపంచ చరిత్ర చెప్పడమో కాదు. నా ఉద్దేశము మీకు ఒక పాయింట్ నేను అడిషనల్గా ఇస్తున్నాను. సబ్జెక్ట్ పాయింట్ కూడా కాదు ఇది. మీ ప్రిపరేషన్లో మీరు ఉపయోగించవలసిన వ్యూహాలలో ఒక పాయింట్. అలా చదువుతున్నప్పుడు సంబంధిత సంవత్సరాలకు సంబంధించి ఏమైనా ముఖ్యమైన అంశాలు ఉన్నాయా అని ఒక్కసారి రివైజ్ చేసుకుంటే
ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఇంకో సబ్జెక్ట్ సంబంధించి కూడా కాస్త రివైజ్ అవుతుంది. అది చాలా 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 ముఖ్యం. క్లియర్? అలాగే ఇక భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన వలన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చితికిపోయింది. పేదరికం అనేది భయంకరంగా పెరిగిపోయింది. కాబట్టి స్వాతంత్రం పొందిన తర్వాత ఆర్థిక వృద్ధి అలాగే శ్రేయస్సుకు సంబంధించిన లక్ష్యాలను సాధించడానికి మనం ప్రణాళికను తీసుకోవడం జరిగింది. ప్రణాళిక వ్యవస్థని మనం రూపొందించి దాన్ని అమలుపరిచి అప్పటి నుంచి మనకు కావలసిన లక్ష్యాలను మనం చేరుకోవడానికి, మనం ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి మనం ముందుకు వెళ్ళడం అంటూ జరిగింది. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, సాధారణంగా ఏమవుతుంది, ప్రణాళిక లక్ష్యాలు ఏమిటి అన్నప్పుడు 1 2 3 4 5 6 7 లేదా ఉంటే 10 ఫాస్ట్గా చూసుకొని క్లోజ్ చేసేయండి అయిపోతుంది. నో, మనం అలా చేయడం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క అంశానికి సంబంధించి వీలైనంత డెప్త్కి మనం వెళ్ళి మీకు ఎనాలిసిస్ కూడా ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే అడగబోయే ప్రశ్నలు అలా ఉంటున్నాయి. క్లియర్? స్టాండర్డ్ పెరుగుతుంది కాబట్టి. రైట్? నెక్స్ట్, మళ్ళీ ఒక ప్రశ్న చూడండి. ఆ ప్రశ్న ఏమిటో చూసుకోండి ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఆ 3 స్టేట్మెంట్లు మీరు పరిశీలించాలి. ఆ 3 స్టేట్మెంట్లు చదివిన తర్వాత ఈ మూడింటిలో ఏది కరెక్ట్ అనేది మనం చూసుకోవాలి. ఇక మనకు తెలిసిన ప్రకారంగా కనీసం 2 స్టేట్మెంట్లు కరెక్ట్ లేదా 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకుముందు ప్రశ్నలో మనం ఉపయోగించిన స్ట్రాటజీ ఇక్కడ ఉపయోగించగలమా అంటే ఉపయోగించలేం. ఎందుకంటే ఏబిసిలో ఏ కానీ బి కానీ సి కానీ 1 2 3 4 అన్నిట్లో లేదు. కాబట్టి మనం ఇక్కడ అటువంటి రిస్క్ తీసుకోవద్దు. క్లియర్? అంటే మనకిచ్చే ప్రశ్నల్లో 1 2 ఆ విధంగా వస్తాయి. అక్కడ మనం సమయాన్ని ఆదా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపించే ఈ ప్రశ్నలో అటువంటి వ్యూహాన్ని మనం అమలుపరచలేము, కానీ వ్యూహం మార్చాలి. రైట్? ఇక్కడ మనం మార్చేది ఏమిటి అంటే, ముందుగా ఈ స్టేట్మెంట్స్ని చూడగానే, ఆప్షన్స్ని చూడగానే మనకి ఏం తెలుస్తుంది? కనీసం 2 కరెక్ట్ అని తెలుస్తుంది. కనీసం 2 కరెక్ట్ అని తెలుస్తుంది అంటే మన బర్డెన్ తగ్గుతుంది. అంటే 3 ఒకటి తప్పు అయ్యుండొచ్చు. రైట్? కరెక్ట్ తప్పని మనం చెప్పట్లేదు, తప్పు అయ్యుండొచ్చు అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చదువుతూ మనం చూద్దాం ఏమిటి అనేది. జాతీయ ఆదాయము మరియు తలసరి ఆదాయాలని పెంచే లక్ష్యం ఒక సాధనగా ఉండేదే ప్రణాళిక. అవునా కదా? నిన్న క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం. ప్రణాళికకు సంబంధించిన ముఖ్య లక్ష్యాలు ఏమిటి అంటే, జాతీయ ఆదాయము పెరగాలి, తద్వారా తలసరి ఆదాయం పెరగాలి. సో ప్రణాళికకు సంబంధించిన లక్ష్యాలు ఇది ఒకటి. కాబట్టి ఇక్కడ నేను ఆప్షన్ 2 అని తీసేస్తున్నా. ఎందుకు? ఆప్షన్ ఏ, స్టేట్మెంట్ ఏ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ కాదు. ఎందుకంటే ఏ అనేది అక్కడ లేదు. ఏ నాకు 1లో ఉంది, 3లో ఉంది, 4లో ఉంది. కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. కానీ ఆప్షన్ 2 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు, డిసైడెడ్ అయిపోయింది. క్లియర్? నెక్స్ట్, స్టేట్మెంట్ బికి వెళ్తే, ప్రారంభంలో అంటే మన ప్రణాళిక మొదలుపెట్టినప్పుడు పేదరికము మరియు లేమిని ప్రణాళిక తగ్గించగలదు, పేదరికము మరియు లేమిని ప్రణాళిక తగ్గించగలదు అన్న ఒక ఊహ మీద ప్రణాళికా వ్యవస్థని మనము అవలంబించడం మొదలుపెట్టాం. అది 100% కరెక్ట్. ప్రణాళిక ఎందుకు? పేదరికాన్ని తగ్గించాలి, లేమి అనేదాన్ని తగ్గించాలి. కాబట్టి ప్రణాళిక అనేది అక్కడ ప్రారంభంలో మనం ప్రణాళిక వ్యవస్థను తీసుకోవడానికి ఇది ఒక ముఖ్య కారణం. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. రైట్? సో ఏ కరెక్ట్, బి కరెక్ట్. ఈజ్ దట్ ఓకే? రైట్? మరి ఇక్కడ ఆప్షన్ 3లో బి లేదు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ నాట్ మై ఆన్సర్. ఆప్షన్ 3 అనేది నా ఆన్సర్ కాదు.
ఆప్షన్ 2 తొలగించాము, ఆప్షన్ 3 తొలగించాము. ఇక రైట్, ఇక్కడ మనకు సి స్టేట్మెంట్ కనుక చూస్తే ఒకవేళ సి కరెక్ట్ అయితే మన ఆన్సర్ 4, ఒకవేళ సి తప్పు అయితే కనుక మన ఆన్సర్ 1. అంతే. ఇది బహుజనుల అంటే ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుంది. ఏది అది అంటే ఏమిటి? ప్రణాళిక. ఇక్కడ ప్రణాళికకు సంబంధించిన క్వశ్చనే కాబట్టి అక్కడ ఖచ్చితంగా మళ్ళీ ప్రణాళిక అనే పదాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్? సో ఇక్కడ ప్రణాళిక అనేది ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుంది. కరెక్టా కాదా? 100% కరెక్ట్. అంటే ఏ స్టేట్మెంట్, బి స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆన్సరు. దట్స్ ఇట్. క్లియర్? ఇక్కడ చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మనకు కొంచెం టైం తీసుకుంటాం, కానీ వాస్తవంగా ఇది సబ్జెక్ట్ బాగా మీరు నేర్చుకున్న తర్వాత మీ అంతా మీరు కనుక ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీరు 45 సెకండ్స్ లోపల మీ ఆన్సర్ మీరు చక్కగా గుర్తించగలరు, కరెక్ట్గా గుర్తించగలరు, మార్కులు వచ్చే విధంగా మీరు గుర్తిస్తారు. క్లియర్? మరి ఇది కరెక్టా కాదా? తప్పకుండా కరెక్ట్ అవుతుంది. దట్స్ ఇట్. అయిపోయింది కదా? నెక్స్ట్ ఇక్కడ నుంచి ముందుకెళ్తే మళ్ళీ ఒక ప్రశ్న ఉంది మనకు. అది ఏమిటి అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎకానమిక్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించిన ఈ క్రింద 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 2 స్టేట్మెంట్స్లో చదివి దాంట్లో ఏది కరెక్ట్ మనం గుర్తించాలి. అయితే 1 కరెక్ట్ అంటే 1 తప్పు, లేదా 2 కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా 2 తప్పు అయి ఉండొచ్చు. అది ఎప్పుడు తెలుస్తుంది? చదివిన తర్వాత తెలుస్తుంది. చదివిన అందరికీ తెలుస్తుందా? ఈ ప్రశ్న చదివిన అందరికీ తెలుస్తుందా? లేదు. అంటే ముందే ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అయిన వారికి, సబ్జెక్ట్ బాగా నేర్చుకున్న వారికి ఈ ప్రశ్న చదవగానే ఆన్సర్ వస్తుంది. అది ఏమిటి అనేది మనం చూద్దాం ఇక్కడ. క్లియర్? చూడండి, ఇక్కడ ఇట్ ఈజ్ అచీవ్డ్. ఏది? ఆర్థిక వృద్ధి అనేది ఒక దేశం సాధించవచ్చు, రైట్, త్రూ ద కంటిన్యూస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రియల్ నేషనల్ ఇన్కమ్. అంటే భారతదేశానికి సంబంధించిన ఈ వాస్తవ జాతీయ ఆదాయాన్ని విస్తరించుకుంటూ పోవడం వలన, పెంచుకుంటూ పోవడం వలన ఆర్థిక వృద్ధిని సాధించగలము. అవునా కదా? ఏమిటి నేషనల్ ఇన్కమ్ అంటే ఏమిటి మీకు తెలుసు, రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏమిటి మీకు తెలుసు, గత క్లాసులో ఆల్రెడీ నేను చెప్పాను. క్లియర్? రైట్. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏం చెప్తానంటే క్లాసులు అన్నీ కూడా మీరు సీక్వెన్స్ ప్రకారంగా మీరు చూడాలి. ఈజ్ దట్ క్లియర్? రైట్. అప్పుడు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. నెంబర్ 2, రైట్, ఇక్కడ స్టేట్మెంట్ ఏ కరెక్ట్ కాబట్టి ఓన్లీ బి అన్నారు కదా, అది ఆన్సర్ కాదు. నైదర్ ఏ నార్ బి అన్నారు కదా, ఇది కూడా ఆన్సర్ కాదు. ఎందుకంటే నైదర్ ఏ అన్నాం ఇక్కడ, అంటే ఏ కాదు బి కాదు అని. కానీ ఏ ఆల్రెడీ కరెక్ట్ అని మనం ఇక్కడ చెప్తున్నాం కదా. కాబట్టి ఆప్షన్ 2, ఆప్షన్ 4 మనం ఎలిమినేట్ చేయవచ్చును. ఈజ్ దట్ ఓకే? రైట్. ఇప్పుడు స్టేట్మెంట్ బి కనుక కరెక్ట్ అయితే మన ఆన్సర్ వచ్చేసి 3. ఒకవేళ స్టేట్మెంట్ బి తప్పు అయితే మన ఆన్సర్ వచ్చేసి 1. చూడండి, ఇక్కడ ఈ ఆర్థిక వృద్ధిని అచీవ్డ్ త్రూ కంటిన్యూస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్. అంటే ఈ తలసరి ఆదాయాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించవచ్చును. ఫస్ట్ స్టేట్మెంట్లోనేమో జాతీయ ఆదాయాన్ని పెంచడం ద్వారా ఈ ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు అని. ఏమంటారు మీరు ఆన్సరు? 2 కరెక్టే కదా, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 2 కరెక్టే కాబట్టి ఇది కూడా కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ మై ఆన్సర్. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఈ విధంగా మీరు చాలా 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 జాగ్రత్తగా ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. క్లియర్? సో ఆప్షన్ 3 కదా మన ఆన్సర్. చెక్ చేద్దామా? ఆప్షన్ 3. దట్స్ ఇట్. రైట్. అయిపోయింది కదా, రైట్. మళ్ళీ మనం ఇంకా ముందుకెళ్తూ అయితే ఇక్కడ మీరు గమనించవలసిన ఒక ముఖ్యమైన అంశం ఉంది.
ఈసారి ఎగ్జామ్లో అడగొచ్చు, అంటే అడగడానికి ఆస్కారం ఎక్కువ ఉన్నది ఏమిటంటే, అయితే ఈ ఆర్థిక వృద్ధి గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇది పరిమాణాత్మక వృద్ధి అంశం మాత్రమే కాకుండా, అంటే క్వాంటిటేటివ్ మాత్రమే కాకుండా గుణాత్మక అంశాలు కూడా ప్రాముఖ్యతను సంచరించుకుంటాయి. అంటే ఏమిటి? ఒక దేశం అభివృద్ధి సాధిస్తుంది అంటే దాంట్లో కేవలం క్వాంటిటీ, ఈ పరిమాణం అనేది మాత్రమే కాకుండా అక్కడ క్వాలిటీ, గుణాత్మకత కూడా అనేది అక్కడ పెరుగుతుంది. ఇది ప్రతి ఒక్క దేశానికి చాలా 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 అవసరం. మరి ఒక దేశానికి సంబంధించిన క్వాలిటీ పెరుగుతుందా లేదా అంటే మనకి ఎలా తెలియాలి అంటే, ఆ దేశంలో ఉండే వ్యక్తుల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఈ ఆయుర్దాయం అనేది పెరుగుదల. ఏమిటా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ? మనం ఆల్రెడీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటో మేము చెప్పుకున్నాం మనం. అంటే ఇప్పుడు 67 సంవత్సరాలుగా ఉన్న లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కాస్త 68, 69, 70, 75 కనుక అయితే అక్కడ క్వాలిటీ పెరుగుతున్నట్టు, నాణ్యత పెరుగుతున్నట్టు, గుణాత్మకమైన అక్కడ విలువలు మనకు కనిపిస్తాయి. క్లియర్? సో కాబట్టి ఓన్లీ నెంబర్ మాత్రమే చూడకుండా, క్వాంటిటీ మాత్రమే చూడకుండా క్వాలిటీ అనేది కూడా మనం గమనించాలి. అలా గమనించాల్సిన అంశాల్లో మనకు ముఖ్యమైనది ఏమిటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆయుర్దాయం పెరుగుదల. అలాగే శిశు మరణాల రేట్ అనేది తగ్గాలి, ఎంత వీలైతే అంత తగ్గాలి. ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది మనం చెప్పుకున్నాము. ఈ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గుతుంది అని అంటే ఇక్కడ తల్లులకు సంబంధించి, పిల్లలకు సంబంధించి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి, వైద్య సేవలు మెరుగుపడ్డాయి, పరిశుభ్రత అనేది మనం పాటిస్తున్నాము. ఇవన్నీ కూడా ఆర్థిక వృద్ధిలో భాగంగానే మనం చూడాలి. క్లియర్? ఆయుర్దాయం పెరగాలి, శిశు మరణాల సంఖ్య తగ్గాలి, అలాగే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ప్రసవ సమయంలో మహిళల మరణాల సంఖ్య తగ్గాలి, అలాగే అక్షరాస్యత సంబంధించి అక్షరాస్యత పెరగాలి. క్లియర్? సో అక్షరాస్యత పెరిగినప్పుడు ఇక్కడ మనకు ఆ క్వాలిటీ పెరుగుతున్నట్టుగా మనం గమనించవలసిన అవసరం ఉంది. ఆమె క్లియర్? కాబట్టి ఈ ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన లక్ష్యాలు కేవలం ఈ పరిమాణాత్మకంగానే కాకుండా గుణాత్మకమైన అంశాలు కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? ఇక దీంట్లో మనకు వచ్చే అంశం ఏమిటంటే కేపబిలిటీ అప్రోచ్. విన్నారా మీరు ఎప్పుడైనా కేపబిలిటీ అప్రోచ్ అని? వింటే ఓకే, నో ప్రాబ్లం. లేకపోతే ఇప్పుడు వినండి. మనకు ఈ కేపబిలిటీ అప్రోచ్ అనే అంశాన్ని మనకు అందించింది ఎవరో ఒకటి ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన వ్యక్తి, మనందరికి తెలిసిన వ్యక్తి. సో కేపబిలిటీ అప్రోచ్ అంటే ఏమిటి అంటే, దీన్ని తెలుగులో మనం సామర్థ్య విధానము అంటున్నాం. చూడండి, ప్రతి మనిషికి కావాల్సింది ఏమిటంటే కూడు, గూడు, గుడ్డ, ఆహారము, ఉండడానికి నివాసము, కట్టుకోవడానికి బట్టలు. ఆ మూడు ఉంటే చాలు, మనిషి బతికేయచ్చు. కానీ కేపబిలిటీ అప్రోచ్ ప్రకారంగా ఏమిటి అంటే నాణ్యత అనేది బయటకు రావాలి. అంటే కేవలం గూడు గుడ్డ ఉన్నంత మాత్రాన బతికేస్తే మరి నాణ్యమైన జీవనాన్ని ఆ వ్యక్తి ఎప్పుడు కొనసాగిస్తున్నాడు? కాబట్టి ఆ వ్యక్తి తన సామర్థ్యాన్ని చూసుకుంటూ తాను ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితికి వెళ్ళడమే కేపబిలిటీ అప్రోచ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి సైకిల్ దొక్కుతున్నాడు అనుకుందాం, ఎగ్జాంపుల్. ఆ వ్యక్తి సైకిల్ మీద రోజు బయటికి వెళ్ళడము, తన పనులు చేసుకోవడము, రావడం. సైకిల్ మీద బయటికి వెళ్ళి పని చేసుకుని వచ్చే వ్యక్తికి ఒకవేళ మోటార్ సైకిల్ ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అవునా కదా? ఒకవేళ ఆ వ్యక్తికి సామర్థ్యం ఉండి కొనుక్కునే శక్తి ఉన్నప్పుడు మోటార్ సైకిల్ కొనుక్కుంటే ఆ వ్యక్తికి చాలా సమయం ఆదా అవుతుంది, చాలా శక్తి కూడా ఆదా అవుతుంది.
ఈ సమయాన్ని, శక్తిని మరింత మెరుగైన పనికి ఉపయోగించవచ్చు. క్లియర్? అలాగే చూడండి, మనం ఒకవేళ జాబ్ చేయడానికి చాలామంది వెళ్తుంటారు. బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని వెళ్తుంటారు, కోట్ వేసుకొని వెళ్తుంటారు. అయినా కూడా మనకున్న ఈ వాతావరణ కాలుష్యంలో ఆ వ్యక్తి జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. క్లియర్? ఎందుకంటే వాతావరణ కాలుష్యం అలా ఉంది మన మెట్రో నగరాల్లో. అయితే ఒకవేళ ఆ వ్యక్తి గనక కొనుక్కునే కెపాసిటీ ఉండి కారు కొనుక్కుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే సామర్థ్యం ఉంది, అప్పుడు బైక్లో వెళ్ళే బదులుగా కారులో వెళితే అన్ని అద్దాలు పెట్టుకొని ఏసీలో వెళ్ళడం వలన అతను అనారోగ్యం పాలయ్యే అవకాశాలు తక్కువ. అనారోగ్యం పాలయ్యే అవకాశాలు తక్కువ. ఈ విషయాన్ని మీరు గమనించాలి. వెరీ 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 ఇంపార్టెంట్. హోప్ యు ఆర్ గెటింగ్ మీ రైట్. కాబట్టి ఒక స్థితిలో ఉన్న వ్యక్తి అంతకంటే మెరుగైన స్థితిలోకి వెళ్ళడానికి కావాల్సిందే ఇది. షెల్టర్ అన్నాము, ఉండడానికి గూడు. అంటే మరి కొంతమంది పేదవారు గుడిసెల్లో ఉంటారు, కొంతమంది పెంకుటిల్లో ఉంటారు, కొంతమంది మామూలు ఆ కవర్లు వేసుకుని దాంట్లో ఉంటారు, కొంతమందికి పాపం అది లేక బస్ స్టాండ్లో కూడా పడుకునే సందర్భాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు అనుకుంటా. కొంతమందికి అపార్ట్మెంట్లో ఉంటారు, కొంతమంది ఇండిపెండెంట్ హౌస్లో ఉంటారు. క్లియర్? అయితే ఇక్కడ మనకు ఈ కెపాసిటీ అప్రోచ్ అంటే ఏమిటి అంటే, ఒక అపార్ట్మెంట్లో ఉండే వ్యక్తి, 2 బెడ్రూమ్లలో ఉండే వ్యక్తి, అక్కడి నుంచి అతనికి సామర్థ్యం కనుక ఉంటే అతను 3 బెడ్రూమ్లో 4 బెడ్రూమ్లో విశాలమైన ఇంటికి షిఫ్ట్ అవడమే ఈ కేపబిలిటీ అప్రోచ్ అంటారు. అంటే లైఫ్లో అతని సంతోషం కొరకు అతను పొందాలి అనుకుంటున్నాడు, అలా పొందడమే కేపబిలిటీ అప్రోచ్. ఇక్కడ నాణ్యత అనేది కనిపిస్తుంది. వాతావరణ కాలుష్యం నుంచి వాతావరణ కాలుష్యం లేని ప్రదేశానికి రావడము, గుడిసెలో ఉండే వ్యక్తి మిద్దెలోకి రావడము, సింగిల్ బెడ్రూమ్లో డబుల్ బెడ్రూమ్లో ఉండే వ్యక్తి 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్లకు విల్లాలకు షిఫ్ట్ అవ్వడము, అవన్నీ కూడా ఆ వ్యక్తికి సంబంధించిన హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. అక్కడ అతని సామర్థ్యం ద్వారా క్వాలిటీ జీవితాన్ని అతను గడపగలడు. దాన్ని కేపబిలిటీ అప్రోచ్ అని అంటారు, సామర్థ్య విధానం అని అంటారు. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామినేషన్లో మళ్ళీ ఏమడగచ్చు అంటే, కేపబిలిటీ అప్రోచ్ అనేది దేనికి సంబంధించింది? నాణ్యతకు సంబంధించింది. క్లియర్? ఇక్కడ చూడండి, ఇది మనకు క్వశ్చన్. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కేపబిలిటీ అప్రోచ్? కేపబిలిటీ అప్రోచ్ను ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? 4 పేర్లున్నాయి ఇక్కడ, 4 ఇంపార్టెంట్ పేర్లే. మెహబూబుల్ హక్, పాకిస్తాన్. మొహమ్మద్ యూనస్, బంగ్లాదేశ్. డాక్టర్ అమర్త్య సేన్, ఇండియా. డాక్టర్ సి రంగరాజన్, ఇండియా. ఈ 4 ప్రముఖ వ్యక్తుల్లో కేపబిలిటీ అప్రోచ్ను ప్రతిపాదించింది ఎవరు అంటే, మనందరికీ సుపరిచితమైన డాక్టర్ అమర్త్య సేన్ కదా. మనం ఇంతకుముందు క్లాసులో కూడా వీరి గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రత్యేక పరిచయం ఏమీ అక్కర్లేదు అనుకుంటూనే వారికి సంబంధించిన కొన్ని అంశాలు మనం మాట్లాడుకున్నాం. క్లియర్? ఈ ప్రశ్న వస్తే దాని ఆన్సర్ వచ్చేసి డాక్టర్ అమర్త్య సేన్. 1998వ సంవత్సరంలో నోబెల్ శాస్త్రంలో నోబెల్ బహుమతి, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి. ఈజ్ దట్ క్లియర్? నెక్స్ట్ చూడండి ఆన్సర్ వచ్చేసి డాక్టర్ అమర్త్య సేన్. అయిపోయింది కదా. అలాగే ఇక ఈ కేపబిలిటీ అప్రోచ్ అనేది నేరుగా వ్యక్తులు సాధించగలిగే జీవన నాణ్యతపై దృష్టి పెడుతుంది. క్లియర్? అంటే ఒక వ్యక్తికి నాణ్యత ఉంది, అతనికి సామర్థ్యం ఉంది, తాను ఉన్న స్థితి నుంచి మరింత నాణ్యమైన స్థితికి చేరుకోవడానికి చేసే ప్రయత్నమే కేపబిలిటీ అప్రోచ్. క్లియర్? కాబట్టి దీని ప్రకారంగా జీవితం యొక్క నాణ్యత అనేది ఫంక్షనింగ్ ద్వారాను అలాగే కేపబిలిటీ ద్వారాను నిర్ణయించబడుతుంది. అలా నిర్ణయించుకునే అవకాశం ప్రతి వ్యక్తికి ఉంది అని చెప్పిన మహానుభావుడు ఎవరు అంటే
డాక్టర్ అమర్త్య సేన్. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే చూడండి, ఇక్కడ ఈ ఆర్థిక శాస్త్రం అనగానే ఏదో ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలుపరిచి వెళ్ళిపోవడం కాదు, నాణ్యత అది చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? అలాగే మన ప్రణాళికకు సంబంధించిన లక్ష్యాల్లో మరొక ముఖ్యమైనది ఏమిటంటే ఉపాధి అవకాశాల విస్తరణ. అంటే ఏమిటి? ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. మొదటి పంచవర్ష ప్రణాళిక సమయంలో అప్పటి నుండి అంటే 1951 నుండి భారతదేశంలో ప్రణాళిక యొక్క దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఒకటి పూర్తి ఉపాధిని సాధించడము. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేటట్టుగా చేయడమే మన ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం. కాబట్టి ఈ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో ఏం చెప్పారు అంటే మ్యాక్సిమం ప్రొడక్షన్ అండ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనే స్టేట్మెంట్ ద్వారా మనం ముందుకెళ్ళాం. అంటే వీలైనంత ఉత్పత్తి చేస్తూ పూర్తి ఉద్యోగాల్ని సాధించడము, ఉద్యోగతను సాధించడం అనేది ముఖ్యమైన అంశాలుగా పెట్టుకొని ప్రారంభించబడ్డ ప్రణాళిక మొదటి పంచవర్ష ప్రణాళిక. పంచ అంటే 5, వర్ష అంటే సంవత్సరాలు, పంచవర్ష అంటే 5 సంవత్సరాలకు సంబంధించిన ప్రణాళిక. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లియర్? అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం నేను మీకు చెప్తాను. మనం ఈ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు రైట్, అంటే ఇక్కడున్న అంశమే నేను చెప్తున్నాను ఇక్కడ రైట్. మనం ఈ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ముందుగా మీకు మొదటి పేజీ చూపించి ప్రణాళిక లక్ష్యాలు ఏమిటి అని మనం కొన్ని పాయింట్స్ చూసాం, 1, 2, 3, 4. సో లేదా మీరు ఇంకా 2, 3 యాడ్ చేయండి, ఇంకో 10 యాడ్ చేయండి, నో ప్రాబ్లం, నథింగ్ టు వరీ. అయితే ఇక్కడ కావాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే మరి అభివృద్ధి సాధించాలి అంటే ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు అన్ని లక్ష్యాలలో ఏదో ఒక లక్ష్యం చేరుకుంటే సరిపోతుందా అనేది ఇంపార్టెంట్. అంటే అక్కడ మనం 7, 8 లక్ష్యాలు చూపించి ఇక్కడ మనం అందరికీ ఉద్యోగాలు వస్తే సరిపోతుంది, లేదా ఈ ద్రవ్యోల్బణం లేకుండా ఉంటే సరిపోతుంది, లేదా జీవన ప్రమాణాలు ఉంటే పెరిగితే సరిపోతుంది అని వదిలిపెడతామా, లేకపోతే అన్నీ సాధించాలి అని మనం ప్రయత్నిస్తామా? అన్నీ సాధించగలిగితేనే నిజమైన అభివృద్ధి అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇప్పుడు రాసే పరీక్షల్లో మీకు ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రకరకాల సబ్జెక్టులు, మెంటల్ ఎబిలిటీ అవన్నీ కూడా రైట్. మరి ఇన్ని సబ్జెక్టులలో మీరు ఎగ్జామ్ పాస్ అయ్యి ఉద్యోగాన్ని సాధించాలంటే మీరు ఎన్ని సబ్జెక్టులో పాస్ కావాలి? అన్నీ కలిపి పాస్ కావాలి. మీరు ఇక్కడ నాకు పాలిటీ బాగా వచ్చు కాబట్టి పాలిటీ చదువుతాను అంటే కుదరదు. మిగతా సబ్జెక్టులు కూడా చదివి బాగా రాసి మార్కులు బాగా వస్తేనే ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా మనకున్న లక్ష్యాలలో ఏదో ఒక లక్ష్యం సాధిస్తే అది అభివృద్ధి కాదు. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫుల్ మార్క్స్ మీకు వచ్చాయనుకోండి, ఉద్యోగం వస్తుందా? మంచిదే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫుల్ మార్క్స్ రావడం, కానీ మిగతా సబ్జెక్టులు మీరు పట్టించుకోకపోవడం వల్ల మార్కులు రాకపోతే జాబ్ వస్తుందా? రాదు. అదేవిధంగా ఇక్కడ ఏర్పరచుకున్న లక్ష్యాలలో ప్రతి లక్ష్యాన్ని చేరుకోగలిగితేనే నిజమైన అభివృద్ధి సాధించినట్టు, లేకపోతే సాధించినట్టు కాదు. క్లియర్? నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇచ్చాము ఇక్కడ. ఈరోజు మొత్తం ప్రశ్నల మీద ప్రశ్నలు, ఎన్ని ప్రశ్నలు చేస్తే మీకు అంత మంచిది, జ్ఞాపకం పెట్టుకోండి. భారతదేశంలో పేదరికం అనేది ఒక ప్రధాన సమస్య, అవునా కదా? ఎస్, అవును కదా. భారతదేశంలో పేదరికం అనేది ఒక ప్రధాన సమస్య. అయితే భారతదేశంలో పేదరిక నిర్మూలనకు సానుకూల చర్యలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది అంటే భారతదేశంలో పేదరికం అనేది ప్రధాన సమస్య అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రశ్న ఏమిటి అంటే ఈ పేదరిక నిర్మూలన చెయ్యాలి అంటే ఏం చేయొచ్చు ఈ క్రింది వాటిలో? ఏ, బి 2 ఇచ్చారు. దీంట్లో ఏదో ఒకటి కరెక్ట్, లేదా 2 కరెక్ట్ కాకపోవచ్చును, లేదా 2 కరెక్ట్ కావచ్చు. అది ఏంటో మనం చూద్దాం.
పెట్టుబడులలో పెరుగుదల, ఇంక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. క్లియర్? ఈ కేవలం పెట్టుబడులు పెట్టినంత మాత్రాన ఈ పేదరికం అనే సమస్య తొలగిపోతుందా? పాయింట్ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. పెట్టుబడులు పెడితే మౌలిక సదుపాయాలు వస్తాయి, మౌలిక సదుపాయాల వలన పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వచ్చాయంటే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వచ్చాయి అంటే అతనికి వేతనం వస్తుంది. ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడు ఆ పేదరికం నుంచి ఆ వ్యక్తి బయటపడతాడు. కాబట్టి పేదరికాన్ని నిర్మూలించాలంటే ఒక మార్గం ఏమిటి అంటే పెట్టుబడులు అనేది పెరగాలి. కాబట్టి కరెక్ట్. అలాగే ఉపాధి అవకాశాల పెంపు అనేది కూడా కావాలి. క్లియర్? అంటే దీని అర్థం ఏంటి? మరి పరిశ్రమలు పెరుగుతున్నాయి కాబట్టి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అక్కడ ఉపాధి అవకాశాలు పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆమె క్లియర్? ఎప్పుడైతే ఒక వ్యక్తి కొనుగోలు శక్తి పెరిగిందో అతను పేదరికం నుంచి బయటకు వచ్చినట్టే. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా కరెక్టే, రెండు స్టేట్మెంట్ కరెక్టే. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. చాలా చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయవలసిన అంశాలు. కాబట్టి ప్రశ్న చూడగానే ఈ ప్రశ్న ఏమిటో ప్రశ్న వింత వింత ప్రశ్న అడుగుతారు మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అని పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనం తిట్టుకోవద్దు. క్లియర్? వాళ్ళు జాగ్రత్తగానే ఇస్తారు పరీక్షలు. అప్పుడప్పుడు ఈ ట్రాన్స్లేషన్లో ఏదో తేడాలు ఉంటాయి తప్ప ప్రశ్నలు మాత్రం బాగానే ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ట్రాన్స్లేషన్లో తేడా ఉన్నప్పుడు ఇంగ్లీష్ వర్షన్ చదవండి దయచేసి. క్లియర్? ట్రాన్స్లేషన్లో తప్పులున్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యాము అని అనుకుంటే కుదరదు. ఇంగ్లీష్ వర్షన్లో మీరు చదవండి, చదివి సరిగ్గా అర్థం చేసుకోండి, అప్పుడు ఆన్సర్ పెట్టండి. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. కరెక్టే కదా? కరెక్ట్. దట్స్ ఇట్. అయిపోయిందా? నెక్స్ట్ మళ్ళీ ఒక ప్రశ్న. ఈ ప్రశ్న ఏమిటంటే మోడర్నైజేషన్ ఆఫ్ ద ఎకానమీ, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఆధునికీకరణ. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం ఆధునిక నుంచి, మళ్ళీ చెప్తాము. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆర్థిక వ్యవస్థ ఆధునికీకరణకు సంబంధించిన ఈ క్రింది వాటిలో ఏది నిజం? మళ్ళీ రెండు స్టేట్మెంట్లు సేమ్. ఆధునికీకరణ అనేది ఆర్థిక కార్యకలాపాలలో, జాగ్రత్తగా చూడండి, నిర్మాణాత్మక మార్పులను తెస్తుంది. మోడర్నైజేషన్ అనేది ఆర్థిక కార్యకలాపాలలో, ఎకానమిక్ యాక్టివిటీస్లో నిర్మాణాత్మక మార్పులను తెస్తుంది, స్ట్రక్చరల్ చేంజెస్ అనేది తెస్తుంది. కరెక్టేనా? నేను కరెక్ట్ అంటాను. ఏమిటి స్ట్రక్చరల్ చేంజెస్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం గత క్లాస్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణం మనం చూడాలి అంటే ఆ ఆర్థిక వ్యవస్థలో ఉన్న 3 రంగాలు మనం గమనిస్తాం. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము, లేదా వ్యవసాయ రంగము, పరిశ్రమల రంగము, సేవా రంగము అని మనం అంటాం. రైట్? మనం ఆల్రెడీ చెప్పుకున్న ప్రకారంగా మొదట్లో కేవలం వ్యవసాయం మీద ఆధారపడ్డాం. మనం కాలక్రమేణా ముందుకెళ్తూ పరిశ్రమల వైపు, సేవా రంగం వైపు కూడా మనం వెళ్ళాము. అలా వెళ్ళాము అంటే నిర్మాణంలో మార్పు వచ్చింది, స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి. ఆ స్ట్రక్చరల్ చేంజ్ రావడం గల కారణం ఏమిటి అంటే ఆధునికీకరణ. అంటే ఈ యంత్రాల వాడకం అనేది అక్కడ బాగా పెరిగిపోయింది. కాబట్టి ఈ యంత్రాలు ఈ వ్యవసాయంలో వాడడం వలన 10 మంది చేసే పని ఒకరే చేయడం వలన, మిగతా వారికి అక్కడ అవకాశాలు లేకపోవడం వలన వీరు ఆల్టర్నేటివ్ అవకాశాలు వెతుక్కుంటూ పరిశ్రమల్లోకి వీళ్ళు రావడము, అక్కడి నుంచి సేవా రంగంలోకి వెళ్ళడము, ఆ విధంగా నిర్మాణాత్మక మార్పులు జరిగాయి. కాబట్టి ఆర్థిక పనుల్లో, ఎకానమిక్ యాక్టివిటీస్లో నిర్మాణాత్మక మార్పులు జరిగాయి ఆధునికీకరణ ద్వారా. కాబట్టి స్టేట్మెంట్ ఈ అనేది కరెక్ట్. అయిపోయింది కదా? నెంబర్ 2 ఇది అంటే ఏమిటి? ఇది ఏమిటి? ఆధునికీకరణ ఆర్థిక కార్యకలాపాలలో సంస్థాగత మార్పులను తెస్తుంది, ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ను కూడా తెస్తుంది.
ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ అంటే మనకున్న ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసులు, ఎక్కడైతే అధికారం ఉంటుందో ఆ ఆఫీసులు. మరి ఈ మోడర్నైజేషన్ అనేది ఈ సంస్థాగత మార్పులను ఎలా తెస్తుంది? రైట్, దీని ఆన్సర్ వచ్చేసి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనం కరెక్ట్ అనుకుందాం. నిర్మాణాత్మక మార్పులు అంటే మనం చెప్పుకున్నాము. సంస్థాగత మార్పులు అంటే ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మనకు ఆధునికీకరణలో కొత్త టెక్నాలజీ వచ్చింది. మరి ఆ టెక్నాలజీని మనం వాడుతూ వ్యవసాయానికి డైరెక్ట్గా నీరు పెట్టే బదులు స్ప్రింక్లర్లు, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ మనం వాడుతున్నామని చెప్పాను నేను. మరి అటువంటప్పుడు నీటిని వృధా చేయకుండా దాన్ని ఆదా చేస్తున్నాం. క్లియర్? ఇది ఎలా సాధ్యమైంది? ఆధునికీకరణ ద్వారా సాధ్యమైంది. కాబట్టి నీరు వృధా కావట్లేదు అంటే ఆదా చేసిన నీటిని సంరక్షించుకోవాలి, లేదా ఇతర కార్యకలాపాలకు దాన్ని వాడాలి అన్నప్పుడు మనం ఒక టెక్నాలజీని మనం ఉపయోగిస్తాం. క్లియర్? టెక్నాలజీని మనం ఉపయోగిస్తాం. కానీ ఆ టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకోవాలంటే పాలసీలు అనేది అవసరం. పాలసీలు తయారు చేసేది ఎవరు అంటే ప్రభుత్వం. ఉదాహరణకు చూడండి, మన రాష్ట్రాల్లో మనం చూస్తాము, ప్రజలందరికీ తాగునీటి సౌకర్యం అందించాలి, ప్రతి ఇంటికి నల్లా ఉండాలి. మరి ఇంత పెద్ద రాష్ట్రాల్లో ఇన్ని గ్రామాలు, ఇన్ని ఇళ్ళు ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఎలా సాధ్యం అనేది చాలామందికి ఒక పెద్ద డౌట్. కానీ ఒక ఎత్తైన ప్రాంతంలో నీటిని కనుక నిల్వ చేసి, అంటే ఎత్తైన ప్రాంతం అంటే కొండ మీద నీటి నిల్వ చేసి, ఆ కొండ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఆ కొండపై నుంచి కనుక నీటిని పంపగలిగితే అక్కడ చాలా 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 ఆదా చేయగలుగుతున్నాం. ఎలా ఆదా చేస్తున్నారు మీరు? ప్రస్తుతము బిందెలు, కుండలు తీసుకొని మైళ్ళ దూరం మహిళలు నడుచుకుంటూ వెళ్తున్నారు. శక్తి వృధా అవుతుంది, సమయము వృధా అవుతుంది, విలువైన కాలము వృధా అవుతుంది. మరి ఇప్పుడు నీళ్లు సరిగ్గా డైరెక్ట్గా ఇంటికి వచ్చినప్పుడు సమయం ఆదా అవుతుంది, శక్తి ఆదా అవుతుంది. ఈ సమయాన్ని, శక్తిని నాణ్యమైన పనులకు ఉపయోగించుకోవచ్చును మహిళలు. అది డెవలప్మెంటే కదా. అది ఎలా సాధ్యమైంది? టెక్నాలజీ ద్వారా సాధ్యమైంది. మళ్ళీ ఇక్కడ డౌట్ రావచ్చు మీకు, మరి కొండ మీదకి ఎలా వెళ్తాయి అంటే, అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు. అక్కడ పెద్ద ట్యాంక్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసి చుట్టుపక్కల ఉన్న నీటి వనరుల ద్వారా ఆ కొండ మీదకి నీరు పంపించి అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా, రైట్, గ్రావిటీ తీవ్రత ద్వారా ఆ నీళ్ళన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళిపోతాయి. కాబట్టి ఇది ఈ టెక్నాలజీకి సంబంధించిన అంశం, మోడర్నైజేషన్. కానీ ఇటువంటి టెక్నాలజీ ఉపయోగించాలంటే ప్రభుత్వం విధానాలు తీసుకురావాలి. అంటే ప్రభుత్వంలో ఉన్నవారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా మంచినీటి సౌకర్యాన్ని అందించాలి అనే ఒక సంకల్పం పెట్టుకొని కనుక పనిచేస్తే ఇటువంటివన్నీ సాధ్యం అవుతుంది. అందుకే కొన్ని రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లో కూడా మంచినీళ్ళు వస్తున్నాయి. ప్రతి ఇంట్లో కూడా టాయిలెట్స్ ఉండడానికి గల కారణం కూడా ఇదే. క్లియర్? సంకల్పము, దాన్ని ఇక్కడ మనం విధానము అంటున్నాము. విధానం తయారు చేసినంత మాత్రాన ఆ ఫలితాలు వస్తాయని కాదు, ఆ విధానాల్ని అద్భుతంగా అమలుపరచగలగాలి. క్లియర్? అప్పుడే ఆ ప్రభుత్వానికి సంబంధించిన శక్తి సామర్థ్యం అనేది బయటపడుతుంది. అయిపోయిందా? అయిపోయింది కదా ఇక్కడ. సో ఆన్సర్ ఏమిటి ఇక్కడ? ఆప్షన్ 3 మన ఆన్సర్. కరెక్ట్, రైట్. అలాగే సో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగానే నిర్మాణాత్మక మార్పు అనేది ఆర్థిక వృద్ధి సమయంలో ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన రంగాలు అంటే వ్యవసాయము, పరిశ్రమలు, సేవలు, దాంట్లో సాపేక్ష ప్రాముఖ్యతలో మార్పును సూచిస్తుంది. అలాగే సంస్థాగత మార్పు అనేది సాంకేతికత, విధానము మరియు ప్రవర్తనను ఏకీకృతం చేయడం ద్వారా కొత్త అభ్యాసాలు మరియు కొత్త దృక్కోణాలు ఏజెన్సీ ఎలా పనిచేస్తుంది అనే విషయంలో అది ఒక సాధారణ భాగంగా మారిపోతుంది. టెక్నాలజీ ద్వారా ఏమవుతుంది అంటే ఈ ఎనర్జీని కానీ లేదా మనకున్న వనరులు కానీ పొదుపుగా ఎలా వాడుకోవచ్చు అని మనం తెలుసుకుంటాం. పాలసీ విధానం ద్వారా అంటే ఏమిటి అంటే ఈ తగ్గించిన ఈ పవర్ని, అలాగే
తక్కువగా వాడుతున్న వనరులు, మిగిలిపోయిన వనరుల్ని ఏ విధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చును అనేది ఈ విధానాలు తయారు చేసే ప్రభుత్వం నిర్ణయిస్తుంది. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకెళ్తే ఇక్కడ మనకు ఈ మోడర్నైజేషన్ అనేది దేనికి అంటే దేశంలో ఉన్న ఉత్పత్తిని పెంచడానికి. క్లియర్? ఉదాహరణ చూడండి, 2వ పారాగ్రాఫ్లో ఇచ్చాను, అదేంటో నేను చెప్తాను మీకు, ఇది చదవండి మీరు కూడా. మనకు భారతదేశంలో హరిత విప్లవం అని మనం మొదలుపెట్టాం. గ్రీన్ రెవల్యూషన్ అన్నాం. గ్రీన్ రెవల్యూషన్ అనగానే మనకు జ్ఞాపకం వచ్చే ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కదా. ఇక ఆయన వెనక ఉండి పూర్తి స్వేచ్ఛనిచ్చి ముందుకు దూసుకెళ్ళిపో అని చెప్పిన వ్యక్తి ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ. మరి వ్యవసాయానికి సంబంధించి మనం ముందు నుంచి వ్యవసాయంలో ఉన్నాము. అసలు నీళ్లు ఎలా పెట్టాలో తెలుసు, దుక్కి దున్నడం ఎలా తెలుసు, అన్నీ తెలిసిన మనకు ఈ పండించే నేలలో ఈ ఉత్పత్తి అనేది ఎందుకు పెరగడం లేదు అన్న విషయం మీద బాగా పరిశోధన చేసి, అంతర్జాతీయ పరిశోధనలు చేసి, అంతర్జాతీయంగా జరుగుతున్న అంశాన్ని బాగా గ్రహించి ఎంఎస్ స్వామినాథన్ భారతదేశంలో హరిత విప్లవం అనేది ప్రవేశపెట్టారు. దాని ద్వారా ప్రతి పంటకు కూడా, అంటే సెలెక్ట్ చేసిన పంటలకి ఎక్కువ ఎరువులు, ఎక్కువ నీటిని అందించడం ద్వారా ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు అని నిరూపించిన వ్యక్తి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. క్లియర్? సో వారికి దేశం ఎప్పుడు కూడా రుణపడి ఉంటుంది. సో వారు ప్రవేశపెట్టిన ఈ హరిత విప్లవం వలన ఉత్పత్తి అనేది 2-3 రెట్లు పెరిగింది. ఏది? పర్ హెక్టర్ అంటాం. పర్ హెక్టర్ అంటే ఒక్కొక్క హెక్టర్లో మనం ఉత్పత్తి చేసేది 2 నుంచి 3 రెట్లు పెరిగింది వారు ప్రవేశపెట్టిన ఈ హరిత విప్లవం ద్వారా. అంటే పంటలకి ఎక్కువగా ఎరువులు ఇచ్చి ఎక్కువగా నీళ్ళు ఇవ్వడం వలన ఆ పంట యొక్క ఉత్పత్తి పెరుగుతుంది అని నిరూపించిన వ్యక్తి వారు. క్లియర్? హెక్టర్ అంటే ఎంత జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు, 2.5 ఎకరాలని ఒక హెక్టర్ అంటారు. క్లియర్? రైట్. అలాగే ఇక్కడ మనం సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడము, అలాగే ఆదాయానికి సంబంధించిన అసమానతను తగ్గించడం, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొనబడి ఉన్నవి. గత క్లాసులో కూడా మనం చెప్పుకున్నాము, ఇది ప్రభుత్వానికి సంబంధించిన పనులు, ప్రభుత్వానికి సంబంధించిన విధులు. కాబట్టి ఈ 4వ భాగంలో ఉన్న ఈ ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఏదైతే ఉందో వాటిని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అలాగే ఆర్టికల్ 39 స్పష్టంగా ఏం చెప్పింది అనేది మనం గత క్లాసులో నేర్చుకున్నాము. తద్వారా ఈ సామాజిక న్యాయం అనేది ప్రజలందరికీ చేరేటట్టుగా, ఆదాయ అసమానతలు కూడా తగ్గేటట్టుగా ప్రభుత్వం చర్య తీసుకోవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రణాళికలు రూపొందించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. క్లియర్? నెక్స్ట్, అలాగే సస్టైనబుల్ ఎకానమిక్ గ్రోత్, స్థిరమైన ఆర్థిక అభివృద్ధి. ప్రస్తుతం ఏముంది? ఆర్థిక వ్యవస్థ బాగుంది, మనం ఉద్యోగం చేస్తున్నాము, డబ్బులు సంపాదించుకుంటున్నాము, అయిపోయింది. కానీ స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి అంటే ప్రస్తుతం ఈ ఫలాల్ని మనమే అనుభవించడం కాకుండా భవిష్యత్తు తరాల వారికి కూడా ఈ ఫలాలు అందేటట్టుగా ఈ ప్రణాళికలను రూపొందించి అమలుపరిస్తే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు, సుస్థిరమైన ఆర్థిక వృద్ధి అంటారు. కాబట్టి ఇప్పుడు పరిశ్రమలు బాగా పెట్టేసి విపరీతంగా కాలుష్యం, ఆ తర్వాత ఏముంది, ఇంకో 30-40 సంవత్సరాల తర్వాత మనం ఉండము, తర్వాత వాళ్ళు ఏమైతే మనకేంటి అన్న ఆ ధోరణి ఉండకూడదు. కాబట్టి మనం పరిశ్రమలు పెట్టినా ఆ కాలుష్యాన్ని మనం నివారించాలి, నియంత్రించాలి. తద్వారా భవిష్యత్తులో వచ్చే మన తర్వాత తరాల వారికి కూడా ఈ వాతావరణం అంతా అనుకూలంగా ఉండాలి. ఆరోగ్యం బాగా ఉంటేనే వారు ముందుకు సాగుతారు, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి భవిష్యత్తు తరాలను కూడా దృష్టిలో పెట్టుకుని, అందుకని మనం చూడండి, బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పేసి విపరీతంగా వాడేస్తామా?
పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి విపరీతంగా వాడేస్తామా? అది ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే ఓకే. కానీ తర్వాత తరాల వారికి ఏమిటి పరిస్థితి? అందుకే మనం ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ వైపు మనం వెళ్తున్నాం. క్లియర్? సోలార్ ఎనర్జీ అని, హైడల్ ఎనర్జీ అని, క్లియర్? సో వీటన్నిటి వైపు మనం వెళ్తున్నాం. క్లియర్? సో వేవ్ ఎనర్జీ అని సముద్రాల నుంచి తీయడము. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. అలాగే సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మరి ఒకసారి మళ్ళీ చూడండి. ఇంకో కొన్ని పాయింట్స్ మనం యాడ్ చేయబోతున్నాం ఇక్కడ. సెల్ఫ్ రిలయన్స్ అంటే తెలుగులో స్వావలంబన. ఆర్థికాభివృద్ధికి దేశీయ వనరులపైన ఆధారపడము. అంటే మన ఆర్థిక అభివృద్ధికి మనము మన దేశంలో ఉండే వనరులపైన మాత్రమే ఆధారపడ్డాము. అంటే ఇది విదేశీ సహాయాన్ని తగ్గిస్తున్నాము, గ్రాంట్లు కూడా తీసుకోవడం తగ్గిస్తున్నాము, రుణాలపై ఆధారపడడాన్ని కూడా తగ్గిస్తున్నామని సూచిస్తుంది. దాన్నే సెల్ఫ్ రిలయన్స్. మన మీద నమ్మకంతో మనమే బతకడము. రైట్? తద్వారా ఏం జరుగుతుంది? విదేశాలపై ఆధారపడకుండా చేస్తుంది. క్లియర్? నెక్స్ట్, అలాగే 4వ పంచవర్ష ప్రణాళిక అనేది ఈ స్వావలంబనను ఒక ముఖ్యమైన లక్ష్యంగా నిర్ణయించింది. అంటే ఏమిటి? ఈ ప్రతిసారి మనం వేరే దేశాలపైన ఆధారపడమేనా? సో వాళ్ళు డబ్బులు ఇస్తారని లేదా వాళ్ళ దగ్గర నుంచి ఏదో తీసుకోవాలి అని, మన దగ్గర ఉన్న వనరుల్ని మనమే జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ముందుకెళ్తే ఒకవేళ దిగుమతి ఏమైనా చేసుకోవాల్సి వచ్చినా కూడా ఆ చెల్లింపులు అనేది మనం ఇబ్బంది లేకుండా చేయడమే స్వావలంబన. రైట్? కాబట్టి ఈ 4వ ప్రణాళిక ఏదైతే ఉందో ఇది సెల్ఫ్ సఫిషియన్సీ, సెల్ఫ్ రిలయన్స్ కోసము లక్ష్యాలను ఏర్పాటు చేసింది. సెల్ఫ్ సఫిషియన్సీ అంటే స్వయం సమృద్ధి. మన ఆహార ధాన్యాల్ని మనమే ఉత్పత్తి చేసుకుంటున్నాము, మన దేశ ప్రజలకు సరిపోతే చాలు, మిగిలితే అప్పుడు ఎగుమతి చేస్తాము తప్ప దిగుమతి చేసుకునే అవసరం రాకుండా ఉండడమే స్వయం సమృద్ధి సాధించడం. ఈ సెల్ఫ్ సఫిషియన్సీ, సెల్ఫ్ రిలయన్స్ రెండు కూడా 4వ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైన లక్ష్యాలుగా మనం చెప్పవచ్చును. క్లియర్? అలాగే 5వ పంచవర్ష ప్రణాళికలో ఫోకస్ అంతా కూడా విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా మనం తీసుకోవడంలో ఉంది. విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా రావాలి అంటే ఎగుమతులు అనేవి బాగా జరగాలి. ఎగుమతులు వేరే దేశాలకు చేసినప్పుడు ఆ విదేశాల వారు మనకు డాలర్ల రూపంలో మనకు చెల్లిస్తారు. డాలర్లు ఎన్ని ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర ఉన్నట్టు. అది డాలర్ల రూపంలో కావచ్చు, యూరోల రూపంలో కావచ్చు, బంగారం రూపంలో కావచ్చును. రైట్? అంతర్జాతీయ కరెన్సీ ఏదైనా పర్వాలేదు. దానికి సంబంధించి ఇక్కడ సఫిషియంట్ ఫారిన్ ఎక్స్చేంజ్ మనం పెంచుకోవాలి అన్న ఒక లక్ష్యాన్ని నిర్దేశించిన పంచవర్ష ప్రణాళిక ఏది అంటే 5వ పంచవర్ష ప్రణాళిక. మై డియర్ క్లోజ్ ఫ్రెండ్స్, రాసుకుంటున్నారా? జాగ్రత్తగా రాసుకోండి. 4 బదులు 3, 3 బదులు 4 అలా తప్పు చేయొద్దు. ఓపిక్గా మీరు రాసుకోండి. కావాలంటే వీడియోను పాజ్ చేయండి, పాజ్ చేసి చక్కగా మీరు నెమ్మదిగా రాసుకోండి. క్లియర్? మళ్ళీ ఒక క్వశ్చన్ మన కోసమే. ఏమిటిది? ఈ క్రింది వాటిలో ఏది దిగుమతులు దేనిలో ఉంటాయి? ఒక్క నిమిషం. ఈ క్రింది వానిలో దిగుమతులు అనేవి మనకు దేంట్లో కనిపిస్తాయి? స్వావలంబనలో కనిపిస్తాయా, స్వయం సమృద్ధిలో కనిపిస్తాయా, రెండిట్లో కనిపిస్తాయా, దేనిలోనూ కనిపించవా? ఇటువంటి పాయింట్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని జనరల్గా ఏమవుతుందంటే సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ సఫిషియన్సీ అని చెప్పేసి చదువుకుంటూ వెళ్ళిపోవడమే మామూలుగా. అలా కుదరదు. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి అంటే, మంచి ఉద్యోగం సాధించాలి అంటే ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఏం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ? సెల్ఫ్ రిలయన్స్లో అక్కడ మనకు దిగుమతులు కనిపిస్తాయి. దిగుమతులు వచ్చినప్పటికీ చెల్లింపులు చేసే సామర్థ్యం మనకు ఉండడమే ఈ సెల్ఫ్ రిలయన్స్. క్లియర్? మరి కరెక్టా కాదా ఇది? రైట్? రైట్. సో ఇక్కడ ఇవ్వడం లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆప్షన్ 1. ఓకే, కాబట్టి ఇది
సెల్ఫ్ రిలయన్స్ జ్ఞాపకం పెట్టుకోండి. రైట్, ఇది అయిపోయింది కదా. రైట్, ఒక్క నిమిషం. ఫైన్, రైట్. సో ఇది మనకు ఆన్సర్. సో ఇక్కడ దీన్ని మనం ఏ అనేది చేయాలి ఇక్కడ. సో ఏ అనేది మన ఆన్సర్, జ్ఞాపకం పెట్టుకోండి. రైట్, ఇది ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమిటి అనేది ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇది మనం వదిలిపెట్టచ్చు. ఒక్కసారి మీరు చదవండి, ఫాస్ట్గా మీరు చదివేసండి. అయిపోయిందా? అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అంటే ఆర్థిక స్థిరత్వం. ఆర్థిక స్థిరత్వం అంటే ద్రవ్యోల్బణము మరియు దాని పర్యావసనాలను నియంత్రించే విధానాల అవసరం పెరుగుతుంది. ఈ క్లాస్లో నేను చెప్పాను ద్రవ్యోల్బణం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో నేను చెప్పాను. పర్యావసానాలు అతి దారుణంగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత దెబ్బతింటుంది. ఆర్థిక మాంద్యానికి దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఆర్థిక స్థిరత్వం సాధించాలంటే ఈ హెచ్చుతగ్గులు అనేది ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. క్లియర్? అలా అని చెప్పేసి ఒకేసారి ఆర్థిక అభివృద్ధి జరుగుతుందా అంటే జరగదు. అది నెమ్మదిగానే జరగాలి. అదేవిధంగా ఒకవేళ తగ్గినా కూడా తగ్గి మళ్ళీ రికవర్ అయ్యే పరిస్థితిలో మనం రావాలి. సో దాన్ని ఆర్థిక స్థిరత్వము అంటారు. కాబట్టి ప్రభుత్వము ఇటువంటి అసమతుల్యతలు రాకుండా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అలాగే ఈ స్ట్రాటజీ యొక్క మీనింగ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. చూడండి, ఇక్కడ ఈ వ్యూహము అన్నప్పుడు యుద్ధ రంగం మీద మనం అమలుపరిచేటివి. రైట్? మీరందరూ బాహుబలి సినిమా చూసుంటారు. అక్కడ బాహుబలి సినిమాలో యుద్ధం జరిగేటప్పుడు అంటే ఈ మహిష్మతి వీరికి కాలకేయుడు వారికి యుద్ధం జరిగేటప్పుడు ముందుగా కాలకేయుడితే పైచేయి అవుతుంది. అప్పుడు ఈ మహిష్మతి సైనికులందరూ అక్కడ భయపడి వెళ్ళిపోతుంటారు. అప్పుడు మన హీరో ప్రభాస్ గారు వచ్చేసి అక్కడ ఆగి ఒక్కొక్కరిని ఉత్తేజపరుస్తారు. సో యుద్ధంలో ఆయన వెనక్కి వచ్చేసి అక్కడ ఆగి ఉత్తేజపరిస్తే గాయపడ్డ వారు కూడా మరి తిరిగి లేచి యుద్ధం చేసి చివరికి తమ పదునైన వ్యూహాలతో ఆ కాలకేయుని సంహరించడం జరుగుతుంది. కాబట్టి అంటే అక్కడ ఆ సమయంలో అంటే ముఖ్యమైన సమయంలో ల్యాండ్ మీద యుద్ధ రంగంలో కథన రంగంలో మనం ఉన్న పరిస్థితుల్లో ఏ విధమైన నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తామో దాన్నే వ్యూహం అంటారు. రైట్? అందుకే నేనేం చెప్పాను ఇందాక ముందు ఓ ప్రశ్న ఆన్సర్ చేసేటప్పుడు ఏం చెప్పానంటే మీకు మీరు ఎగ్జామినేషన్ హాల్లో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇంపార్టెంట్. సో ఆ వ్యూహాన్ని అక్కడ అది మీ కథన రంగం, అది మీ యుద్ధ రంగం, అది రైట్. సో అక్కడ మీరు విజయవంతంగా మీరు బయటకు రావాలి. క్లియర్? కాబట్టి మీ వ్యూహాలన్నీ కూడా అక్కడ మీరు జాగ్రత్తగా అప్లై చేయాలి. సో దాన్ని మనం స్ట్రాటజీ అంటాము. ఇక భారతదేశంలో అభివృద్ధికి సంబంధించిన ఈ పరిణామం ఎలా ఉంది అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది ఎటువంటి వ్యూహం లేకుండా మొదలుపెట్టాం మనం. అంటే పంచవర్ష ప్రణాళిక మొదలుపెట్టాలి కాబట్టి మనం మొదలుపెట్టాం అంతే. రైట్? ఎందుకంటే మన దగ్గర అప్పుడు ఆర్థిక వనరులు తగినంతగా లేవు. పరిశ్రమల గురించి విపరీతంగా వెంటనే ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి మనకున్న రంగం ఏమిటి? వ్యవసాయ రంగము. వ్యవసాయ రంగానికి మనం ప్రాధాన్యత ఇచ్చాము. కాబట్టి మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో ఎటువంటి ప్రణాళిక లేకుండా మనం ముందుకెళ్ళాం. కానీ రెండవ పంచవర్ష ప్రణాళిక వచ్చేటప్పటికీ భారీ పరిశ్రమల వైపు మనం వెళ్ళాం. భారీ పరిశ్రమల వల్ల ఏం జరుగుతుంది? ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మనం చెప్పుకున్నాం. అంటే మనకు ఒక ప్రణాళిక వచ్చేసింది, వ్యూహం వచ్చింది. ఈ ఆర్థికాభివృద్ధిని తొందరగా సాధించాలి అంటే భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. నెహ్రూ గారి ఉద్దేశంలో భారీ పరిశ్రమలు అంటే మోడర్నైజేషను, ఇండస్ట్రియలైజేషన్ మనం చెప్పుకున్నాం. సో ఆ విధంగా రెండవ పంచవర్ష ప్రణాళిక నుంచి ఈ వ్యూహాలు అనేది అమలు చేయడం మొదలుపెట్టాం. క్లియర్? అలాగే భారతదేశం అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అవునా? ఇది అవలంబించినప్పటి నుంచి ఏమైంది అంటే
ప్రైవేటు రంగంతో పాటు ప్రభుత్వ రంగం కూడా ఉనికి ఉంటుంది. ఆర్థిక వృద్ధికి అలాగే సంక్షేమానికి మార్గాన్ని అందించింది. వినండి జాగ్రత్తగా. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మనది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలు రెండు ఉన్నాయి. ఈ రెండు ఉండడం వలన అడ్వాంటేజ్ ఏమిటి అంటే, రెండు ఉండడం వలన ప్రైవేటు రంగ సంస్థల వలన ఆర్థికాభివృద్ధిని సాధించాము, ప్రభుత్వ రంగ సంస్థల వలన సంక్షేమాన్ని కూడా మనం సాధించగలిగాం. ప్రభుత్వం ఎప్పుడూ కూడా సంక్షేమం గురించి ఆలోచిస్తుంది తప్ప లాభాల గురించి ఆలోచించదు. కానీ ప్రైవేట్ సంస్థలు ఎప్పుడూ లాభాల గురించి ఆలోచిస్తాయి తప్ప సంక్షేమం గురించి ఆలోచించదు. భారతదేశానికి ఉన్న ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కాబట్టి ప్రైవేటు రంగం వారు లాభాల గురించి ఆలోచిస్తూ లాభాలు పెంచుకుంటూ పోయి వచ్చిన లాభాలతో మరిన్ని పరిశ్రమలు స్థాపించి మరిన్ని ఉద్యోగాలు ఇచ్చి మరింత ఆర్థిక అభివృద్ధికి వారు తోడ్పడ్డారు. ఇంకొక పక్క ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన లాభాలని సంక్షేమాల్లో పెడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసింది. కాబట్టి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఉన్న మనము ఆర్థికాభివృద్ధిని సాధించగలిగాము, సంక్షేమ పథకాలను కూడా అమలు చేయగలిగాము అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. రైట్? నెక్స్ట్ కానీ ఏం జరిగింది మళ్ళీ మనకు? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రభుత్వం యొక్క పెత్తనము అధికారము ఎక్కువగా ఉండేది. కాబట్టి ఈ ప్రైవేటు వ్యవస్థల వారికి అంత ఫ్రీడమ్ అనేది ఉండేది కాదు. కానీ 1991వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టేటప్పటికీ ప్రభుత్వం యొక్క పాత్ర పూర్తిగా మారిపోయింది. ఆధిపత్య ధోరణి నుంచి సహకరించే ధోరణికి మారిపోయింది. క్లియర్? అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ కూడా ఆర్థిక అభివృద్ధి వైపు వెళ్ళింది. అలా అని చెప్పేసి ప్రభుత్వం తన బాధ్యత అయిన సంక్షేమాన్ని విస్మరించలేదు. ఒక పక్క సంక్షేమ బాధ్యతను నిర్వర్తిస్తూనే మరొక పక్క ఆర్థిక సంస్కరణలు ఏర్పాటు చేసి ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ద్వారా ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసింది. క్లియర్? ఇవన్నీ కూడా మనకు తర్వాత వచ్చే ఈ పంచవర్ష ప్రణాళికల్లో మనకు కనిపిస్తాయి. ఆ విధంగా మన పంచవర్ష ప్రణాళికల ఈ పరిణామం అనేది అలా జరిగింది. క్లియర్? అయితే ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికలో ఏమైంది అన్న విషయాలు మనం తర్వాత క్లాస్లో మనం చూద్దాం. క్లియర్? వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా డీటెయిల్గా చర్చించుకున్నాము. పాయింట్స్ రాసుకోండి, రివైజ్ చేసుకోండి, అద్భుతంగా చక్కగా ప్రిపేర్ కండి. I wish you all very very good luck. Thank you so much.